అసలు విగ్రహారాధన చేదంటే బొట్టు పెట్టుకోవడం ఏంటి? హోమంలో కూర్చుంటారా పోనీ? అయ్యో! అసలు వాటికి నాకు సంబంధం లేదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ ఫ్యామిలీ అని మీరు చెప్పారు, మొన్న హోమంలో కూర్చున్నాడు కదా. నాకు దానికి సంబంధం లేదు. నేను ఆయనకు వకాలతా పుచ్చుకోలేదు ఇక్కడ. నేను బైబుల్ ప్రకటించడానికి ఆ ఆత్మతో మీకు సంబంధం లేదు. అస్సలు సంబంధం లేదు. పక్కన మరి ఇంకే ఆత్మని కాపాడతారు జాన్ పాల్ అప్పుడు? ఆ ఆత్మ కాదు, వాళ్ళు ఏం చేశారన్నది నాకు తెలియదు, కానీ వాళ్ళు ఏం చేస్తే బాగుంటుందన్నది మాత్రం చెప్పగలను. ప్రభు యేసు ప్రభు వాళ్ళు ఏం చెప్తారంటే 100 గొర్రెలు ఉంటే ఒక గొర్రె పిల్ల తప్పిపోతే అవును దాన్ని వెతకడానికి వెళ్తాడు. ఓకే, అందుకే కదా బైబుల్ బోధిస్తున్నాను. మరి ఇప్పుడు ఈయన కూడా తప్పిపోతున్నాడు కదా. నేను బైబుల్ మాట్లాడి యూట్యూబ్లో పెడుతున్నాను, ఇంట్లో పెట్టుకోవట్లేదు కదా, ప్రపంచం అంతటికి పంపిస్తున్నా కదా. బైబిల్ ఏం చెప్పింది చెప్తున్నాను. వాళ్ళు ఏం చేశారన్నది నాకేంటి సంబంధం, నాకు సంబంధం లేదు. ఏం చేస్తే బాగుంటుంది, బైబిల్ ఏం చెప్తుందని చెప్పడం మాత్రమే నా బాధ్యత తప్ప అందరు చేయబట్టుకుని ఇదేందుకు చేస్తున్నాను అనడం నా బాధ్యత కాదు. నేను పాస్టర్ని, బోధిస్తాను. ఇప్పుడు షర్మిల గారి హస్బెండ్ ఐడియా ఉంది కదా, అనిల్ కుమార్ గారు, ఆయన బ్రాహ్మణ్గా ఉండేవాడు. తెలియదు నాకు. మతం మారిన తర్వాత ఇవాంజలిస్ట్ అని ఏదో ఓకే మినిస్ట్రీ పెట్టుకున్నారు. ఓకే, ఇప్పుడు ఆయన కూడా మతాన్ని బోధిస్తా ఉన్నాడు. నేను అంటే బైబిల్ ప్రకారంగా ఆయన బోధ ఉంటుందని నేను చెప్పట్లేదు. ఎట్లుంటుంది మరి ఆయన బోధన? బైబిల్కి అగేన్స్ట్గానే ఉంటుంది. బ్రదర్ అనిల్ గారిది కూడా అంటే ఎన్నిసార్లు చెప్తే మీకు అర్థమవుతుందో నాకు తెలియదు. పోనీ మీ దృష్టిలో సారీ ఎవరు సరైన బోధకుడు? మిగతా వాళ్ళ గురించి నేను పట్టించుకోలేదు, కానీ నేనైతే సరైన బోధకుడు. మీకు నచ్చినటువంటి బోధకులలో ఈయన నాకు కరెక్ట్గా అనిపిస్తుంది. మీరు కాకుండా ఇంకా మంచి బోధకులు ఎవరు లేరా? చార్లెస్ స్పర్జన్ ఉన్నాడు, క్రిస్టియన్ థియాలజీ సిఎస్ లూయిస్ ఉన్నాడు. ఇండియాలో ఎవరు లేరా? నాకెవరు కనిపించలే. కారణం ఎందుకు? నేను పట్టించుకోలే. వాళ్ళ బోధనలని మారిన మీరు వాళ్ళ బోధనలు నాకు నచ్చట్లేదు అని అంటే జ్ఞానం ఎక్కువయ్యా? వాళ్ళ బోధన మీరు మారని నేను ఎప్పుడు చెప్పాను? నా చెల్లి నా స్వార్ చెప్పిందని చెప్పాను. మరి అక్కడ ఏదో ఆటోలో వచ్చింది, ఎవరో బోధించారు, నాకు వినిపించింది, ఆ వార్త వినబడింది, యేసు ప్రభు గురించి వార్త వినబడింది. అక్కడ మీ చెల్లి పాపం అనకూడదు, నాకు కూడా చెల్లి లాంటిదే. ఓకే, బట్ ఆ రోజు లాస్ట్ క్రిమినేషన్ జరుగుతున్నప్పుడు పాస్టర్ గారు ఈ సమాధిని జయించిన వాడు ఒక్కడున్నాడు, ఆయన యేసు ప్రభు అని చెప్పాడు అన్నారు. అది జనరల్ గా సువార్త. ఆయన కూడా పాస్టరే కదండి. జనరల్ గా సువార్త, కానీ మొత్తం డాక్టర్ అంతా కరెక్ట్ అని నేను చెప్పట్లేదు కదా. ఆయన మొత్తం కరెక్ట్ అని కాదు, అక్కడొక్కడొక్కడ ఒక పీస్ తీసుకొని వచ్చి మీరు ఒక పాస్టర్ అయ్యారు. అది నాకు మొదటి మెట్టు. ఆ పీసెస్ అన్ని మొదటి పెట్టిన ఎక్కించాయి, యేసు ప్రభు అనే ఆయన దగ్గర విశ్వాసాన్ని తీసుకొచ్చాయి. ఆ తర్వాత నుంచి బైబిల్ చదవడం ప్రారంభించాను, బైబిల్ పుస్తకాలు చదవడం ప్రారంభించాను, తెలుసుకున్నాను. బైబిల్లో 10 కమాండ్మెంట్స్ ఉంటాయి. ఎస్, అది ఏ మతానికి అపోజ్ చేస్తూ చెప్తుంది? మిగతా ఒక ఏమంటారు ఇస్రాయేలీలు కాకుండా 10 కమాండ్మెంట్స్ జాన్ పాల్ గారు చెప్పగలరా? చెప్తాను, ప్లీజ్ చెప్తాను, చదివి వినిపిస్తాను. ఓకే, నిర్గమకాండము 20వ అధ్యాయం చదివి వినిపిస్తానన్నా. నిర్గమకాండము 20వ అధ్యాయం మొదటి వచనం నుంచి. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నంబర్ 1, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించుతని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. కమాండ్మెంట్ 1 అని చెప్తాను. కమాండ్మెంట్ 1 చెప్పండి. నంబర్ 2 ఒకసారి 1 చెప్పండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నంబర్ 1 కమాండ్. నంబర్ 2, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడినైన యెహోవానగు నేను రోషము గలవాడును, రోషము గల దేవుడును. నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించుతూ నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించే వాడినే ఉన్నాను. ఇది 2. నేను తప్ప ఇంకో దేవుడు. దాన్ని మళ్ళీ చదువుతారా? విగ్రహారాధన చేయకూడదు. దాని తర్వాత ఇది 2వ ఆజ్ఞ. 3వది. ఇప్పుడు 3వది వినిపిస్తాం. 3వది, నీ దేవుడినైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 2వది మళ్ళీ చదవరా? 2వది మరలా, పైన ఆకాశం అందే కానీ క్రింది భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఇది 2. అయితే అక్కడ తండ్రి అని రోషం గలవాడిని అని వచ్చింది. అవును, విగ్రహారాధన చేసినప్పుడు అక్కడ రోషం అనే లైన్ ఎక్కడ మిస్ అయింది? 5వ వచనం, ఏలైనగా నీ దేవుడినైన యెహోవానకు నేను రోషము గల దేవుడను. కంటిన్యూ చేయండి. నన్ను ద్వేషించు వారి విషయంలో, విగ్రహారాధన చేసి నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించుచు. అంటే ఇందాక ఒక నిమిషం మీరేమన్నారంటే మీ తండ్రి చేసినటువంటి తప్పులు ఏవి మీకు వర్తించవు అన్నారు. ఇప్పుడు కూడా చెప్తాను, వర్తించవు. ఇప్పుడు ఆ లైన్కి అర్థం ఏంటి? దీనికి అర్థం ఏంటంటే 3 తరాలను వినండి, చెప్తానన్నా. నేను మిమ్మల్ని ఐగుప్తు దేశం తీసుకొచ్చాను. నంబర్ 1, నేను తప్ప ఇంకో దేవుడు ఉండకూడదు. నన్ను విడిచిపెట్టి మీరు విగ్రహాన్ని చేసుకున్నప్పుడు, అంటే కేవలం వాళ్ళకు సంబంధించినటువంటిగా చెప్తున్నట్టు కనపడతా ఉంది.
ఐగుప్తు దేశానికి తీసుకొచ్చింది అక్కడ వారినే విడిపించాడు కాబట్టి వారితోనే చెబుతున్నాడు. ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు దేశానికి తీసుకొచ్చాడు. ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్కి వచ్చినటువంటి ఏదైతే జనం ఉందో అవును, కేవలం వీళ్ళను మాత్రమే, అంటే ఎంతసేపు ఇజ్రాయెల్ ఈ చుట్టే తిరుగుతుంది. ఆ బుక్ బైబుల్ ని నేను ఈ రోజు అనకూడదు, బట్ బైబుల్ ఎటు చూసినా ఇజ్రాయెల్ ఈ చుట్టుపక్కలనే తిరుగుతుంది కదా. బైబిల్ ఓల్డ్ టెస్ట్ అండ్ న్యూ టెస్ట్మెంట్ రెండు ఉంటాయన్నా. ఇది ఓల్డ్ టెస్ట్మెంట్. ఓల్డ్ టెస్ట్మెంట్ అనేది ఇశ్రాయేలుని కేంద్రంగానే తిరుగుతుంది. న్యూ టెస్ట్మెంట్ అన్నది సర్వలోకానికి సర్వ సృష్టికి ప్రభువైన యేసుక్రీస్తు సువార్త పంపించాడు. ఓల్డ్ టెస్టిమోనియల్ అనేది రాసిన బట్టి వ్యక్తులు ఎవరు? ఇక్కడ మోషే రాస్తున్నాడు ధర్మశాస్త్రాన్ని. మిగిలినటువంటి ఆ గ్రంథాలని ఆ ప్రవక్తల పేర్లతోనే. ఓల్డ్ టెస్టిమోని రాసింది ఎవరు? ఒక్కరు కాదు రాసింది. ఎవరు? అదే అంటున్నా, 5 10 మంది, బట్ ఎవరు? ఒక ఇద్దరు పేర్లన్నా చెప్పండి. ఓల్డ్ టెస్టిమోని రాసింది ఎవరు? మోషే, సమూయేలు, ఎజ్రా, దావీదు. ఆదికాండం రాసింది ఎవరు? మోషే. ఎలా రాశాడు? ఎలా రాశాడంటే ఎలా, ఏంటది? దేవుడి యొక్క జ్ఞానాన్ని పొందుకొని దేవుడు ఆదికాండం చెబితే రాశాడు. సో మానవుడు అనేవాడు అవును ఆదికాండంని రాశాడు, దేవుని చేత ప్రేరేపణ. ఆదికాండాన్ని అయితే రాసింది మోసే కదన్నా. అవును, మోసెస్ రాస్తున్నప్పుడు ఓకే, దేవుడు మాట్లాడా లేదా అనే ప్రామాణికంగా మీకు తెలియదు. సైంటిఫిక్ రీజన్ నెంబర్ 1, మీరు తర్వాత చెప్పండి. మోసెస్ రాస్తున్నాడు ఆదికాండంలో దేవుడు ఈ భూమిని ఎట్లా సృష్టించాడు, మనుషుల్ని ఎట్లా సృష్టించాడు, జీవులను జలాశయాలను ఎట్లా సృష్టించాడు అని మోజెస్ రాస్తున్నాడు. చూపిస్తున్నది ఎవరు? దేవుడు చూపిస్తున్నాడు, మోజెస్ రాస్తున్నాడు. అవును, దేవుడు చూపించాడని మీరు ఎలా నమ్ముతారు? మోజెస్ రాసినటువంటి ప్రతి వాకు నిజమని చెప్పి మీరు ఎలా నమ్ముతారు? ఈ వాకులన్నీ నిజమైనవి అని ప్రాముఖ్యంగా తీసుకొని దాన్నే ప్రమాణం అని అనుకొని మీరెట్లా బోధిస్తున్నారంటే ఏం చెప్తారు? అక్కడ రాసిన ప్రతి మాట దాన్ని తప్పుగా నాకు ఎక్కడ కనిపించలే. ప్రతి మాట మీకు ఏ ఆధారాలు ఉన్నాయి? మోసెస్ దేవుడు చూపిస్తేనే రాశాడు అనే ఆధారం ఏముంది? ఎందుకో చెప్తాను. ఒక్క ఉదాహరణ చెప్తాను. రామాయణంని రాసింది వాల్మీకి. ఒక్క ఉదాహరణ చెప్తాను, నాకు రామాయణం వద్దు, ఒక్క ఉదాహరణ చెప్తాను. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. ఎవరు రాస్తాడు? వాడు మోషే రాస్తున్నాడు. ఎలా రాశాడు చెప్తాను వినండి. మోషే రాశాడు. అది నిజమని ఎలా నమ్ముతున్నావనంటే బిగ్ బ్యాంగ్ థియరీ ఒకటి వచ్చింది. బిగ్ బ్యాంగ్ థియరీ ఏం చెప్తుందంటే ఈ యూనివర్స్కి బిగినింగ్ ఉంది, ఇది ఎటర్నల్ కాదు, ఇది బిగినింగ్ ఉంది అని చెప్పింది. జాన్ పాల్ గారు 20,000 సంవత్సరాలు ఉన్న చరిత్ర ఇతిహాసాన్ని పక్కన పెట్టి ఒక్కటి ఒక మోసెస్ రాసిన థియరీని మాత్రం నిజం అనుకుంటున్నారు మీరు. అక్కడికే వస్తున్నా నేను, నన్ను చెప్పనివ్వండి. మీరు ప్రశ్నించారు కదా, మోషే రాసిందని నిజమని ఎలా నమ్ముతున్నారు అంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించాడని మోషే రాశాడు. ఆది యందు, ఇన్ ద బిగినింగ్. బిగ్ బ్యాంగ్ ఏం ప్రూవ్ చేసింది? ఈ యూనివర్స్కి ఒక బిగినింగ్ ఉంది, ఒక ఎక్స్ప్లోజన్ జరిగింది. ఎక్స్ప్లోజన్ జరిగిందంటే ఇదంతా బ్యాక్ వెళ్తే బిగినింగ్ ఉంది. సో ఇన్ ద బిగినింగ్. బిగ్ బ్యాంగ్ ఏం చెప్పింది? స్టార్టింగ్ పాయింట్ ఉంది. రెండు మ్యాచ్ అయ్యాయి. బైబిల్ నమ్మి ఉంటే ఇంత ఖర్చు వచ్చిండేది కాదు. బైబిల్ని నమ్మకపోవడం వల్ల ఇంత ఎక్స్పెరిమెంట్ చేసి ఏం కనిపెట్టారు అంటే ఇన్ ద బిగినింగ్ అని కనిపెట్టారు. సో బైబిల్ ఉన్న ప్రతి మాట నాకు వాస్తవ రూపంలో కనిపిస్తున్నాయి. బైబిల్ ఉన్న ఏ మాట కూడా నాకు తప్పుగా నిరూపించబడలేదు. ఏ సంవత్సరంలో రాశాడు? 1400 అరౌండ్ BC 1400. అవును, కానీ అప్పటికి 5,000 సంవత్సరంలోనే చంద్రగుప్త మౌర్య ఉన్నాడన్న. ఆయన ఉన్నాడో లేదో నాకు తెలియదు. మీరు అడిగింది ఏంటి? చరిత్ర ఇతిహాసాల్లో మీరు అడిగింది ఏంటి? మోషే రాసింది మీరు నిజమని ఎలా నమ్ముతున్నా అంటే ఉదాహరణ చెప్పాను. నేనేం చెప్తున్నానంటే నేను చంద్రగుప్త మౌర్య గురించి మాట్లాడటం లేదు. చంద్రగుప్త మౌర్యులు 5,000 years మీరు మాట్లాడుతుంది అంటే కొన్ని ప్రమాణాలు మాట్లాడాలి మనం. ఓకే, అల్లూరి సీతారామరాజు ఉన్నాడు, ఓకే, అలెగ్జాండర్ ఉన్నాడు, లేడంటారా? పోనీ ఉన్నారు, వాళ్ళ మనుషులు, రైట్. అట్లనే చంద్రగుప్త మౌర్య వాళ్ళు ఉన్నారు. అవును. కాలమాన పరిస్థితుల్లో ఇప్పుడు సపోజ్ ఎన్టీ రామారావు టైంలో ఆ సంబంధించిన ఒక సీఎం పేరు చెప్పాలి అని అంటే ఆ కాలం నాటి వాళ్ళు అని చెప్తాం. అవును. ఓ పివి నరసింహారావు లేకపోతే ఇంకొక పేరు మీరు చెప్తా ఉంటారు. అవును. అల్లూరి సీతారామరాజు టైంలో పలానా వాళ్ళు అని అంటారు. అవును. లేదు స్వామి వివేకానందల వారు ఉన్నారు ఒక 200 years బ్యాక్, 100 years బ్యాక్, ఆయన తల్లి ఇది అని చెప్పుకుంటూ వస్తాం. ఓకే. చంద్రగుప్త మౌర్య వారు 5,000 years బ్యాక్ ఉన్నప్పుడు ఆ తర్వాత ఆయన సంతతి వచ్చిందని 5,000 years బ్యాక్ ఇంత క్లియర్ హిస్టరీ మీకు ఇస్తుంటే మీరు నమ్మట్లేదు. నేనెందుకు నమ్మట్లేదు? సరే, మీరు నమ్ముతారు నమ్మరు, నా ఇష్టం మీకు సంబంధం లేదు అంటారు. మంచి మార్కులు తెచ్చుకున్నాను. వినండి. ఐ బిలీవ్ ఇన్ హిస్టరీ. 1400 BCలో అంటే మీరు నా గురించి అర్థం కావట్లేదు. ఐ బిలీవ్ ఇన్ హిస్టరీ.
ఓకే అవి చదివాను నేను exam అనట్లేదన్నా. రాశాను. నేను History ఏమంటున్నా నమ్ముతున్నా బట్ మిథాలజీని నమ్మట్లేదు, పురాణాలు నమ్మట్లేదు, మోజెస్ కి 1400 ఇయర్స్ నమ్ముతున్నాను. లేదు మోజెస్ అనే వ్యక్తికి 1400 ఇయర్స్ బీసీలో దేవుడు కనిపించి నేనే నీ దేవుడు అని భూమిని సృష్టించాను అని ఎప్పుడు చెప్తున్నాడు? 1400 బీసీ అంటే గట్టికి కొడితే 2000 సంవత్సరాల క్రితం కూడా కాదు. 5000 సంవత్సరాల నాటికి అందనే సివిలైజేషన్ జరిగిపోయింది. వినండి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎప్పుడండి? వినండి, రోమిలా తేపర్ అనే హిస్టోరియన్ ఉంది, ఆవిడ నుంచే మన హిస్టరీ అంతా వచ్చింది. ఓకేనా? ఆవిడ లిమ్కా బుక్ ఆఫ్ ది అవార్డు కూడా నామినేట్ అయింది చాలాసార్లు. సమ్ పొలిటికల్ రీజన్తో తనకి ఇవ్వలేదు. వరల్డ్ బుక్ రికార్డ్స్ అంత పెద్దదేం కూడా కాదు, గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డ్. కనీసం దానికి కూడా పొలిటికల్ రీజన్ తోటి పక్కన పెట్టారు. ఇది నా మ్యాటర్. ఓకేనా? తను ఏం చెప్తుందంటే ఇంట్రడక్షన్లోనే ఆరిజిన్ ఆఫ్ ఇండియా, అర్లీ ఇండియా అనే దాంట్లో ఏం చెప్తుందంటే మిషనరీస్ ఇండియాకు వచ్చేంత వరకు భారతీయులకి చరిత్ర రాసుకోవాలనే విషయం కూడా తెలియదు అని చెప్తుంది. ఇండో ఆరియన్స్ గురించి తెలుసా మీకు? తెలుసు. ఏ సంవత్సరంలో వచ్చారు ఇండియాకి? ఎగ్జాక్ట్గా ఏది గుర్తులేదు. 700 ఇయర్స్ బీసీ బ్యాక్ వచ్చారు. ఓకే 700 ఇయర్స్ బ్యాక్ వచ్చారు ఓకే ఇండో ఆరియన్స్. ఓకే వాళ్ళు ఏ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు? ముస్లిం కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. ఏమో చంద్రగుప్త మౌర్య 5000 ఇయర్స్, నేను మీకు అప్పటి నుంచి మాట్లాడుతున్నాను ఎందుకంటే ఓకే జెరూసలేం ఉన్నప్పుడు సొలొమన్ కట్టాడు. ఓకే ఆ తర్వాత యేసుప్రభుల వారు వచ్చారు. ఓకే ఆయనను చంపడానికి యూదుల రాజుటువంటి హేరోదు ఆయనను వెంటబడ్డాడు. ఇదంతా ఉంది. ఇదంతా 200 ఇయర్స్ బ్యాక్ జరిగింది కదా. 7000 ఇయర్స్ బ్యాక్ జరుగుతున్న ఇండస్ వ్యాలీ కానీ, ఈజిప్ట్ యొక్క చరిత్ర కానీ, హరప్ప మొహంజోదరో కానీ మీరు మిస్ అయ్యారు. వీళ్ళ గురించి ఒక పక్క మీరు చెప్తుందేంటి? ఒక నాగరికత వచ్చిన తర్వాత 700 సంవత్సరాల క్రితం నాగరికత వచ్చింది అని నేను చెప్పాలనేది వినండి. జాన్ పాల్ గారు సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్ అని కొట్టండి, చూడండి. ఏంటి కొట్టండి? చూడండి, ఫస్ట్ సివిలైజేషన్ కొట్టండి. నేను కొడితే నేను కొట్టిందే వస్తుంది అంటారు మరి మీరు. మెసొపొటేమియన్ సివిలైజేషన్ అది ఎక్కడొచ్చింది? ఎక్కడ? మెసొపొటేమియన్ వచ్చింది 10,000 ఇయర్స్ బ్యాక్. మరి మీ చరిత్ర వచ్చింది ఎప్పుడు? సివిలైజేషన్ మెసొపొటేమియన్ సివిలైజేషన్ అదే ఏదైనా తోట చుట్టూ తిరిగింది. తర్వాత ఈజిప్షియన్ సివిలైజేషన్, తర్వాత వచ్చింది ఇండస్ సివిలైజేషన్, లేదా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఒప్పుకుంటారా? అవును. మెసొపొటేమియన్ ఎప్పుడు వచ్చింది? 3000 ఇయర్స్ బ్యాక్ బీసీ. ఓకే హౌ మెనీ ఇయర్స్ ఓల్డ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఏందన్న? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ at least 8,000 years old according to evidence uncovered by scientists from IIT Kharagpur. మెసొపొటేమియన్ అనేది మీరు చెప్పింది ఎప్పుడుదో తెలుసా అండి? వెయిట్ అది మన 3000 ఇయర్స్ బ్యాక్ ఆ టైంలో ఉన్నది కూడా తీసుకొని మన ఓల్డెస్ట్ సివిలైజేషన్ కొట్టండి. ఓల్డెస్ట్ సివిలైజేషన్ అండి. ఓల్డెస్ట్ సివిలైజేషన్ కొట్టండి. మీరు చెప్పిందే వస్తుంది. 3000 ఇయర్స్ బ్యాకే ఓల్డెస్ట్ సివిలైజేషన్. మీరు అనండి అక్కడ ఓల్డెస్ట్ సివిలైజేషన్ కొట్టండి. మీకు ఇందాకన్నా నేను ఈజిప్ట్ అని అట కాదు, కానీ అది 3000 ఇయర్స్ బ్యాక్. ఓకేనా? అంటే ఓల్డెస్ట్ సివిలైజేషన్ 3000 కానీ రీసెంట్గా వచ్చిన మాత్రం 8000. ఏమన్నా లాజిక్ ఉందా? అది రీసెంట్గా వచ్చింది కాదండి. మీకు అక్కడ థియరీలో ఎర్లీ హ్యూమన్ సివిలైజేషన్ నేనేమన్నాను? ఓల్డెస్ట్ సివిలైజేషన్ కొట్టండి అని చెప్పాను. నేను చెప్తా. ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్ మెసొపొటేమియన్ వచ్చింది కదా. మరి మెసొపొటేమియన్ 3000, కొత్తగా వచ్చింది 8000. లేదండి. ఈజ్ ఇట్ లాజికల్? లేదు. గూగుల్లో మెసొపొటేమియన్ గురించి రాస్తున్నప్పుడు ఓకే అక్కడున్న SEO ఏదైతే వస్తుందో అది టాప్ తీసుకొస్తుంది. అది కాదు. ఇప్పుడు సపోజ్ నేను ఏమంటాను, ఇండియాకి క్యాపిటల్ సిటీ ఢిల్లీకి బదులు హైదరాబాద్ ఇది ఇచ్చిందంటే అది నిజం కాదు. బికాస్ అది మీకు తెలుసు కాబట్టి. ఓకే, అది ఇండియన్ వ్యాలీ సివిలైజేషన్ లేదు. మీరు చెప్పింది కూడా నిజం కాదు. అప్పుడు మీకు 3000 ఇక్కడ చూపించినప్పుడు అక్కడ నేను 8000 చూపించాను. ఇప్పుడు అది నిజమా ఇది నిజమా అనేది కాదు నేను అంటుంది. ఓకే, మీరన్న ప్రామాణికంగాలో 1400 సంవత్సరాల బీసీ బ్యాక్ సైడ్ రాసినటువంటి బైబుల్లో ఒక పర్సన్ని అంతగా నమ్ముతున్నప్పుడు మనకు ఆల్రెడీ సివిలైజేషన్ వచ్చేసింది. అప్పటికి మీరు బుక్కులు ఏవైతే ఇప్పుడు మోసెస్కి రాయటం వచ్చిందంటే చదువు వచ్చిందనే కదా. ఖచ్చితంగా. దాంట్లో ఏ లాంగ్వేజ్ లో రాశాడు ఆయన? అప్పుడు హెబ్రీలో రాశాడు. అవును. అప్పటికి సాంస్క్రిట్ ఎన్ని సంవత్సరాలు ఓల్డ్ చదవండి. నాకు తెలియదు అబ్బా. ఒక నిమిషం, ఇప్పుడు మీకు ఇక్కడే క్లారిటీ ఇస్తా. హౌ మెనీ ఇయర్స్ ఓల్డ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్? 5000 years old Sanskrit language. Okay, which is the oldest language అనుకుంటండి? Which is the oldest language? ఇవన్నీ 200 years 2000 years అండి. కాదు, ఏమొచ్చింది చదవండి. నేను చెప్తాను వినండి. ఒక నిమిషం చదవండి. సుమేరియన్ అనే ఒక లాంగ్వేజ్ అది 2900 years BC. అంటే సాంస్క్రిట్ కాదు కదా. సాంస్క్రిట్ 5000 years BC అండి. అంటే ఓల్డ్ ఏమో తక్కువ వయసు ఉంటుంది మీకు. నాకు జాన్ పాల్ గారు నాకు చాలా తెలివిగలవాళ్ళు అనుకున్నాను నేను మిమ్మల్ని. ఏది ముందు వస్తుందో అది, ఏది వెనకొస్తే కాదండి. కాదు,
ఓల్డెస్ట్ లాంగ్వేజ్ లేదండి, ఇండియాకి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది? 1947లో కాకుండా 1949 అని ఏదో వెబ్సైట్ చూపించేస్తుంది. నేను నమ్మను కదా, నేను నమ్మను. నేను మీకు వ్యక్తిగతంగా ఈ లాంగ్వేజ్ ఎన్ని ఇయర్స్, ఈ సాంస్క్రిట్ ఎన్ని ఇయర్స్ అంటే అది నిజమని నమ్మండి అని నేను ఫోర్స్ చేయట్లే. మీకు నేను థీసిస్ చూపిస్తున్నా. కారణం ఏంటి? ఇది ఇన్ని ఇయర్స్ ఓల్డ్ జాన్ పాల్ గారు, ఇది ఇన్ని ఇయర్స్ ఓల్డ్, ఇది మీరు టాలీ చేసుకోవాల్సిందని అంటున్నా. కానీ గూగుల్ అదే ఫస్ట్ చూపించింది, కానీ అది ప్రాముఖ్యంగా తీసుకుంటాను అంటే అక్కడ మీరు చెప్పిన ఫార్ములా నేను ఉపయోగించాను. అది ఫార్ములా కాదు, మీరు చెప్పిన మెథడే నేను ఫాలో అయ్యాను. నేను మెథడ్ అనట్లేదు. సాంస్క్రిట్ అనేది 5000 ఇయర్స్ ఓల్డ్ ఉంది. ఒకటి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. వాట్ ఈస్ ద పాయింట్ హియర్? పాయింట్ ఏంటంటే బైబుల్ని హిబ్రూ భాషలో రాయడానికి హిబ్రూ నేర్చుకుంది ఎవరు? నేర్చుకున్నది ఏంటి? దేవుడు ఇచ్చిన లాంగ్వేజ్. రైట్, మోసెస్ అప్పటికి హిబ్రూలో రాయాలి కాబట్టి దేవుడు ఇయ్యలే. హిబ్రూ అనేది సేమ్ ఎవ్రీ లాంగ్వేజ్, ప్రతి లాంగ్వేజ్ దేవుడి దేవనగరి లిపి లాగానే హిబ్రూ కూడా ఒక నాగరికత అనేది ఉంది. నా విషయం ఏంటంటే సాంస్క్రిట్ అనేది ఒక 7000 సంవత్సరాల క్రితం 5000 సంవత్సరాల నుంచి డెవలప్ అయింది. అంటే అప్పటికి సివిలైజేషన్ అనేది డెవలప్ అయిపోయింది. ఇప్పుడు మనం డెమోక్రసీ అంటున్నాం కదా, అప్పుడు ఈ సివిలైజేషన్స్లలో ఎట్లాంటి అడ్మినిస్ట్రేషన్ ఉండేవి, మనుషులు ఎలా నివసించేవాళ్ళు, ఎలా జీవించేవాళ్ళు అన్నది జరిగిపోతా ఉంది ఒక సైడ్ నుంచి. అంటే ఇక్కడ జరిగిపోతున్న క్రమంలో ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు పోనీ మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. నా చరిత్ర మొత్తం చెప్పితే కాదు, 20,000 ఇయర్స్ 10,000 ఇయర్స్ బ్యాక్ సైడ్ కోనార్క్ ఆలయం చరిత్ర చెప్తుంటే అది కాదు చరిత్ర అంటున్నారు. నేనెప్పుడన్నాను? సరే, అదే చరిత్ర నిజం అన్నప్పుడు ఇప్పుడు 1400 BCలో వచ్చినటువంటి బైబుల్ని నమ్ముతున్నారు. కానీ పోనీ ఇప్పుడు నేను ఒక్క క్వశ్చన్ అడుగుతా, మీరు చెప్పండి. హిస్టరీ ఇదంతా పక్కన పెట్టండి. 2024లో మహేందర్కి లేదా జాన్ పాల్ గారికి ఒక కొత్త దేవుడు వచ్చి ఒక భాషలో చెప్తాడు, నేను రాస్తా. ఈ రోజు నేను రాశాను కాబట్టి ఇదే ఈయననే దేవుడు, ఇది ప్రాముఖ్యంగా మీరు నమ్మాలి, దీన్నే ప్రమాణంగా తీసుకొని మీరు ఇప్పుడు నేను సృష్టించినటువంటి దేవుడిని నమ్మాలి, అది నేను మోసెస్ని, నాకు జీసస్ చెప్పాడు అని చెప్పి ఈ భాషలో చెప్తున్నారు మీరు. నేను మీకు ఏం చెప్తున్నానంటే 1400 BC స్టోరీస్ కాదు, ఓ 20,000 ఇయర్స్ BC స్టోరీ మీకు చెప్పాలని ట్రై చేస్తున్నా. బహుశా మీ కల్చరు, మీరు వచ్చినటువంటి హిందూయిజం చాలా గొప్పది అని చెప్పడానికి ట్రై చేస్తుంటే మీకు వినసొంపుగా లేదు. అది ఎందుకు అట్లా అయింది అనేది. పాతదాన్ని నమ్ముతారా, కొత్తదాన్ని నమ్ముతారా? మీరు చెప్పండి. మీరే చెప్పారు కదా స్టోరీ 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 అని. నేను కూడా అది స్టోరీ అని వదిలిపెట్టేసాను. నాకు ట్రూత్ కావాలి. ఐ డోంట్ వాంట్ స్టోరీ, ఐ నీడ్ ట్రూత్. అర్థమవుతుందా? నాకు ఓల్డా న్యూనా కాదు కావాల్సింది, నాకు ట్రూత్ కావాలి. ఇవన్నీ ట్రూత్ కావంటారు? నో, ఓన్లీ భగవద్గీత కానీ. నేను వాటికి పేర్లు పెట్టదలుచుకోలేదు బ్రదర్, నాకు వాటి పేర్లు పెట్టదలుచుకోలేదు. బైబుల్ బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నారు నాకు. లేదు, రేపు పొద్దున దాకా మాట్లాడతాను ఇలాగే. కొద్దిగా జోష్ అది కనబడట్లేదన్నా చెప్పడానికి. జోష్గా అంటే నేను జోక్ లేట్లేదు, ఇక్కడ ఒక ట్రూత్ అని చెప్తున్నాను. ట్రూత్ అని ఆల్వేస్ ఇట్ ఆల్వేస్ బి బెటర్. ఇది జోక్ కాదు ఇది. మీరు బెటర్ అయ్యేటట్టుగా ఏం చెప్పట్లేదు కదా మాకు. అంటే ఆ ట్రూత్ మీకు మింగుడు పడట్లేదు కదా. ఏం మింగుడు పడట్లేదు నాకు? ఇక్కడ నేను జోక్, మీరు 2000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి బైబిల్ గురించి నాకు మింగుడు పడదా? ఇక్కడ మనం కామెడీ షో చేయట్లేదు, సో ఆ జోష్ ఉండదు నాకు. ట్రూత్ అని చెప్పేటప్పుడు ఆ భారం ఉంటుంది ఖచ్చితంగా. ఓకేనా? సో ఇక్కడ నేను నవ్వినంత మాత్రానో నవ్వకపోయినంత మాత్రానో నా సత్యం అన్న సత్యం కాకుండా పోదు. ఐ బిలీవ్ ఇన్ బైబుల్. బైబుల్ మాత్రమే దేవుని వాక్కు, ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే దేవుడు. ఇది నేను ఎప్పుడు సభాష్ అనేవాడిని తెలుసా మిమ్మల్ని, జాన్ పాల్ గారు. ఓకే, అలియాస్ మణికంఠ స్వామి. మీరు ఒక బైబుల్ని చదివారు కానీ, ఒక గీతని కానీ, ఒక మహాభారతాన్ని కానీ, శ్లోకాలు కానీ, లేకపోతే హిందూ ఇతిహాసాల గురించి కానీ, ఒక 20,000 సంవత్సరాల ఉన్న హిస్టరీని కూడా నేను నమ్మను. నేను ఓన్లీ బైబుల్ని మాత్రమే నమ్ముతా. మై స్టేట్మెంట్ ఈస్ వెరీ క్లియర్. ఐ బిలీవ్ ఇన్ హిస్టరీ, నాట్ ఇన్ మిథాలజీ. ఏం చెప్తున్నాయి ఇవి రెండు? హిస్టరీ అన్నది అది ప్రూవెన్ ఫ్యాక్ట్, అది దాన్ని నమ్ముతాను నేను. కానీ మిథాలజీ నమ్మను నేను. బైబుల్ అన్నది ఇట్స్ అ హిస్టారికల్ బుక్. హిస్ స్టోరీ, గాడ్స్ స్టోరీ, హిస్ స్టోరీ. మోజెస్ ఏదైతే ఆదికాండాన్ని రాసినప్పుడు కనీసం మీకు డౌట్ రావట్లేదు దేవుడు ఆయనతో మాట్లాడలేదో? కానీ ఆదికాండాన్ని పూర్తి చేశాడు అని. నాకు డౌట్ ఎప్పుడు వచ్చిందంటే ఇక్కడ వ్రాసినటువంటి వ్రాతకి బయట ఉన్నటువంటి పరిస్థితులకి వ్యతిరేకంగా ఉంటే నాకు డౌట్ వచ్చేది. కానీ ఆదికాండం మొదటి వచనంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించాను అని ఉంది కదా. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి బిగ్ బ్యాంగ్ థియరీలో ఇన్ ద బిగినింగ్ అని ప్రూవ్ చేశారు. సో బైబుల్ని
నేను నమ్మిన దాన్ని వాళ్ళు కోర్టులో పెట్టి ప్రూవ్ చేశారు. ఇంకా నాకు అనుమానం ఎందుకు వస్తుంది? నేనేమంటాను జాన్ పాల్ గారు, ఓకే పుష్పక్ విమానాలు ఉండేవి, సారీ లేవు అని అంటారు. సారీ, వైట్ బ్రదర్స్ విమానాన్ని ఒకవేళ తయారు చేశారు. పుష్పక విమానాలు ఉంటే భారతదేశంలో విమానం ఎగరాల మొట్టమొదట, ఎవరో గారు కనిపెట్టడం కాదు. భారతదేశంలో జీరో కనిపెడితే ఆ? అప్పటి వరకు ప్రపంచంలో జీరో లేకపోతే దానికి ప్రపంచం నా ఆగిపోయిందా? రక్షణకి సంబంధం ఏంటి? జీరో అన్నది రిలీజియస్ మ్యాటర్ కాదు ఇక్కడ. లేదు ఉంటది. జీరో అన్నది రిలీజియస్ మ్యాటర్ కాదు ఇక్కడ. ఆర్యభట్ట ఎప్పుడైతే జీరోని కనిపెట్టినప్పుడు జీరో అన్నది రిలీజియస్ మ్యాటర్ కాదు ఇక్కడ, నా విశ్వాసానికి సంబంధించి కాదు అక్కడ, ఇది సెక్యులర్. అది పుష్పక విమానం అన్నది రిలీజియన్కి ముడిపడింది. చెప్తా, భూమి అనేది ఒకరిచే సృజింపబడ్డది అని చెప్పి బిగ్ బ్యాంగ్ థియరీ కనుక్కుంది అన్నాడు. ఇన్ ద బిగినింగ్, ఈ సృష్టికి దీనికి ఒక బిగినింగ్ అనేది ఉంది అని కనుక్కున్నారు అని అన్నారు. అట్లాగే హిందూ మైథాలజీ స్టోరీస్ కానీ హిస్టరీ కానీ ఏం చెప్తుందంటే పుష్పక విమానాలు ఉండేవి. సారీ, మిథాలజీ, రామాయణం అనేది జరిగింది, హిస్టరీ కాదు. రామాయణం అనేది జరిగింది. సారీ, నేను నమ్మట్లేదు. రామాయణం జరగలే, నేను నమ్మట్లేదు. రామాయణం జరిగింది అని అంటే అబద్ధం అంటారు జాన్ పాల్ గారు. నేను అబద్ధం అనట్లేదు. నేను రామాయణం జరిగింది అంటారా? రామాయణం జరిగిందంటారా? నేను నమ్మట్లేదు. అవశేషాలు దొరుకుతున్నాయి, రాముడు పాదముద్రలు. 10 తలలు దొరకలేదుగా. నేనేమంటాను, దొరికింటే ఒకటే దొరికిండాలిగా. భారతదేశానికి యేసు ప్రభు వారు రాకముందనే మతం వచ్చేసింది భారతదేశంలో, సువార్త వచ్చింది, రైట్? అలాంటిది ఈ భారతదేశానికి రాముడు, అయోధ్య, ఈ గొడవ, జ్ఞానవాపి, ఈ గొడవలని నడుస్తా ఉన్నా కూడా మీకు రుచించలేదు. ఈ గొడవలు నేను నమ్ముతున్నా, బట్ ఆ స్టోరీ ఏదైతే ఉందో దాన్ని నేను నమ్మట్లేదు. రామాయణం నిజమో కాదో అనే కన్ఫ్యూజన్ లో మీరు ఉన్నారు. కన్ఫ్యూజన్ కాదు, నేను నమ్మట్లేదు. లంక ఇప్పుడు వెళ్ళలేదా? శ్రీలంక ఉంది. అక్కడ రావణాసుడికి టెంపుల్, రావణాసుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు. శ్రీలంక అయితే ఉంది. రావణాసుడికి సంబంధించిన ఆనవాలు, ఆలయాలు, అవశేషాలు అన్నీ ఉన్నాయి. ఏదో ఒక రాజు ఉండొచ్చు, కానీ 10 తలలు లేవు కదా. పోనీ భద్రాచలంలోనంటే కొలువైన శ్రీరాముడు ఆలయంలో గుడి ఉంది, అక్కడ ఒక స్టోరీలు ఉన్నాయి, గుడి ఉంది, హిస్టరీ ఉంది, స్టోరీ ఉండొచ్చు. అదే శ్రీరాముడు అయోధ్యలో పుట్టాడు అని చెప్పేసి ఇతిహాసాలు ఉన్నాయి, స్టోరీ ఉన్నాయి, దానికి ఆధారాలు ఉన్నాయి, ప్రమాణాలు ఉన్నాయి. ఓకే, నాకు అలాంటి కనిపించలేదు, నేను నమ్మట్లేదు. జాన్ పాల్ గారు ఎప్పుడైనా ఇజ్రాయెల్ వెళ్ళాడా? వెళ్ళలేదు, భవిష్యత్తులో వెళ్తాడు. ఇజ్రాయెల్లో ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఆలయం లేదని, నేను మీకు చూపిస్తే ఉంది అని వచ్చింది. సోలమన్ టెంపుల్ చెప్తున్నా కదా. సో సాలోమన్ కట్టినటువంటి టెంపుల్లో మీరు ఇంతవరకు వెళ్ళలేదు. అక్కడ సిలువ వేసారా దేవుడిని? వేశారు కదా. ఎవరు వేశారు సిలువ? యూదులు రోమిలకు అప్పగిస్తే రోమిలు సిలువ ఎక్కించారు. రోములు వేశారు. యూదులు అంతా ఎవరు? యూదులే. యూదులు మన ఫాలోవర్సే కదా యేసుప్రభు వారికి. యేసుప్రభు ఫాలోవర్స్ కాదు, యేసుప్రభుని అపోజ్ చేసిన వాళ్ళు. లాస్ట్ వరకు యూదులలో ఆయన ఉన్నటువంటి శిష్యులంతా ఎవరు? యూదులు. మరి ఇప్పుడు అలా అపోజ్ చేశారన్నారుగా మీరు. వాళ్ళు కాదు కదా యేసుప్రభుని అప్పగించింది. యూదులటువంటి అందులో నుండి ఉన్న 811 మందో శిష్యులు ఉంటారు, 9 మంది అనుకుంటా, 12 మంది శిష్యులు. అందులో ఒకడు దేవుడిని అప్పగిస్తాడు, అక్కడ సిలువేశాడు. అవును. అక్కడ చనిపోయిన తర్వాత ప్రభు యేసు వారు 3వ రోజు తిరుగులేశారు. అవును. ఇదంతా మీకు ఎలా తెలుసు? బైబుల్, రైట్, హిస్టరీ. మరి రామాయణంలో రాముడి గురించి ఇతిహాసం కాదా? నేను అది మిథాలజీ అంటున్నా. మిథాలజీకి దీనికి సంబంధం తేడా ఏంటో మిథాలజీ ఒక పని చేయండి. నాకు జ్ఞానం లేదు, మీ అంత చదవలేదు బైబుల్ని కానీ రామాయణంని కానీ. నేను ఒక చాలా తక్కువ నాలెడ్జ్ ఉన్న పర్సన్ని. ఈ రెండింటికి తేడా మీరు వివరించండి. పోనీ చాలా చక్కగా క్లియర్ అయిపోవాలి అందరికి. చక్కగా క్లియర్గా చెప్తున్నాను. ఇందులో వ్రాయబడిన ప్రతి మాట, ఇందులో అంటే ఏంటి క్లియర్గా చెప్పండి. బైబిల్లో వ్రాయబడిన ప్రతి మాట చారిత్రాత్మకం. చరిత్ర ఇందులో ప్రతి మాటని ధృవీకరిస్తూ ఉంది. దీనికి సంబంధించి పురావస్తు ఆధారాలు ఉన్నాయి, సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇది లాజికల్గా సరిపోతుంది, మోరల్గా సరిపోతుంది, స్పిరిచువల్గా సరిపోతుంది. దీన్ని మనం ఎక్స్పీరియన్స్ అవుతాం, ఈ ప్రతి మాటని ఎక్స్పీరియన్స్ అవుతాం. ఈ క్వాలిటీస్ మిగతా గ్రంథాల్లో నాకు ఎక్కడ కనిపించలే. మీరు చదవకుండానే అంటున్నారు, ఆ మాటని గమనించాలా మీరు. పాయింట్ అవి నన్ను అట్రాక్ట్ చేయలేదని చెప్తున్నాను కదా. ఇది నన్ను చదవకుండా రామాయణమే చదవలేదు, రామాయణం గురించి మీరు ఏం మాట్లాడాలో మీకు అర్థం కావాలి. అంతకుముందు నేను దీన్ని కూడా చదవలే, కానీ ఇది జాన్ పాల్ గారు, నేను ఒకటి చెప్తున్నా, ఆథర్ రచన రాసేవాడు రచయితగా ఎలాగైతే మారతాడో అది ఎలా రాస్తాడు? మంచి మంచి స్టోరీస్కి లోనైన తర్వాత ఆయనలో ఒక రైటర్ పుడతాడు. ఓకే, మీరు ఒక మంచి రీడర్ ఎప్పుడు అనిపించుకోవాలా? మీరు మంచి స్టోరీస్ చదివినప్పుడు, ఇది అయినప్పుడు. అవును. ఒక బైబిల్ మాత్రమే చదివేసి దాన్నే ప్రామాణికంగా తీసుకుంటే ఎట్లా అండి? ఓకే, మీరు రామాయణాన్ని అయితే చదవలేదు. మీరు చెప్పింది పుస్తకాలకు సరిపోతుంది, హ్యూమన్ ఆథర్ ఉన్నప్పుడు సరిపోతుంది.
ఇది డివైన్ ఆథర్. నేనేమంటున్నా, మీరు భగవద్గీతని చదివారా? నేను చదవలేదు బ్రదర్. రామాయణాన్ని చదివారా? చదవలేదు, చదవను కూడా. మహాభారతాన్ని చదవలేదు, చదవను కూడా, చదవాలని లేదు. మరి ఇప్పుడు ఇంకా ఏంది మీ బాధ? నా బాధ ఏంటంటే ఈ సత్యం ప్రపంచానికి తెలియాలి. అందులో ఉన్న సత్యం ఎవరికి కావాలి మరి? ఏమో అది నన్ను ఆకర్షించలే. చదవకుండా ఎట్లా ఆకర్షిస్తుంది అంటే మళ్ళీ అదే మీరు ఒప్పుకోవట్లేదు. నేను చదవలేదు, చదువుతాను, చదివిన తర్వాత ఒకవేళ ఆకర్షింపబడితే. అవి చదవనటువంటి స్థితిలో ఉన్నటువంటి నేను దీన్ని కూడా చదవలే, కానీ ఈ బైబిల్ నన్ను ఆకర్షించింది. జాన్ పాల్ గారు ఒకటి క్లియర్గా చెప్పండి. మీరు బైబిల్ చదివారు? చదివాను. రామాయణం చదవలేదు, భగవద్గీతను చదవలేదు, మహాభారతం చదవలేదు, వేదాలు చదవలే, రైట్? చదవలేదు. ఇతిహాసాలు ఏమీ చదవలేదు, ఎక్సెప్ట్ బైబుల్. కనీసం ఇవన్నీ చదివి ఇంకో ఇంటర్వ్యూలో కూర్చుంటారా? పోనీ ఓపిక లేదన్న. బైబిల్ గురించి 100 ఇంటర్వ్యూలు చేస్తా, కానీ బైబిల్ బయట ఇంకో ఇంటర్వ్యూ కూడా చేయను. మీరు పుట్టినటువంటి హిందూయిజంలో పుట్టి. నేను హిందూయిజంలో పుట్టలేదన్నా. మీ నాన్న హిందూయిజం? నేను హిందూయిజంలో పుట్టలేదు. నేను పుట్టిన తర్వాత మా నాన్న అంటే ఈ హిందూయిజంలో ఉన్నాడని తెలిసింది. నేను హిందూయిజంలో పుట్టలేదు. మీ నాన్న హిందువుగా ఉన్నప్పుడు మీరు పుట్టారు కదా? అంటే అన్న, మీ నాన్న అయ్యప్ప స్వామి మాలేసాడు. పురాణాలు ఇతిహాసాలు చదివేమి హిందూ కాలే. నాకేమనిపించింది, తప్పుగా అనుకోవద్దు, అయ్యప్ప స్వామి మాలేసాడు మీ నాన్నగారు, కానీ పాపం మీ చేతిలో రామాయణం పెట్టి ఉంటే మీరు ఖచ్చితంగా హిందూజాన్నే స్వీకరించే వాళ్ళని నా ఆలోచన. దానికే చెప్పాను, నేను 100 పుస్తకాలు చదివినా ఆ పుస్తకంలో ప్రాణం లేనప్పుడు అది నన్ను ఆకర్షించదు. శ్రీ మహావిష్ణువు గారి 10 అవతారాల ఐడియా ఉందండి? అసలు నాకు తెలియదన్నా. యేసుప్రభు వారు కూడా ఒకే అవతారం ఎత్తాడు, 3వ రోజు తిరిగి వస్తాను అని చెప్పి వెళ్ళాడు. ఆయన ఒకే అవతారం ఎత్తిన ఎక్కడో జెరూసలేము నుంచి భారతదేశానికి స్వార్థ పంపించి, నా ఇంటి గడప దగ్గర స్వార్థ పంపించి, నా చెవిలో వినిపించి, నా కఠిన హృదయాన్ని మార్చి. మీరు ఒక విషయం వింటున్నారా? ఈ మధ్య కాలంలో చర్చిలు అమ్మకానికి ఉన్నాయి అనే విషయాన్ని చదువుతున్నారా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అవి బిల్డింగ్లు కదా. 1,00,000 చర్చిలు అమ్మకానికి ఉన్నాయి. 2 లక్షలు ఉండే నాకేంటి వచ్చిన నష్టం? దాని ఇస్కాన్ అనే టెంపుల్స్ 2 లక్షలు ఉంటే మాత్రం నాకు వచ్చే నష్టం ఏంటి? ఇక్కడ తెలివి తక్కువ హిందూ సోదరులు ఎవరైతే ఉన్నారో మతాన్ని మారుతా ఉన్నారు. తెలివి తక్కువ కాదు, అమెరికాలో యూరప్ లో తెలుసుకున్నటువంటి వాళ్ళు, అమెరికా యూరప్లలో క్రిస్టియన్ సోదరులంతా కూడా హిందూ సోదరులుగా మారుతా ఉన్నారు అక్కడ. సంతోషం, కంగ్రాచులేషన్స్. నేను మిమ్మల్ని హిందూగా మారుద్దాం అని అనుకుంటున్నా. జాన్ పాల్ గారు మారుతారా? లైఫ్ టైం ఛాలెంజ్ ఇస్తున్నా. మీరు ఏ థీసిస్ ని చదవడానికి సిద్ధంగా లేనప్పుడు మిమ్మల్ని ఎవరు మార్చరండి. మరైతే మీరే కదా అన్నారు మారుస్తాను. అదే నేను ట్రై చేస్తున్నా అంటున్నా. మిమ్మల్ని ట్రై చేయొచ్చు. పోనీ నన్ను హిందువు నుండి క్రిస్టియన్ గా మార్చడానికి మీరు ఎలాంటి బోధనలు చేస్తారు? ఇప్పుడు చేసేది ఇప్పుడు వరకు మాట్లాడి చేయండి. ఇప్పుడు నేను అంటున్నా బోధన. మిమ్మల్ని మార్చడం నా ఉద్దేశం కాదు, ఈ సత్యాన్ని ప్రకటించడం మాత్రమే నా ఉద్దేశం. యేసుప్రభు అంటే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందిన రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడతా అని చెప్పాడు. అంతేగాని గడ్డం పట్టుకుని బ్రతిమలాడండి, బలవంతంగా మార్చండి అని యేసుప్రభు నాతో చెప్పలేదు. ప్రకటించమని చెప్పి నేను ప్రకటిస్తున్నాను. అందులో సత్యం ఉందని మీకు అర్థమైనప్పుడు మారు మనసు పశ్చాత్తాపం ద్వారా బాప్తిస్మం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు సొంత రక్షకుడు అంగీకరిస్తే మీరు రక్షించబడతారు, లేకపోతే శిక్షలోకి వెళ్తారు, అంతే. బంగ్లాదేశ్లో క్రిస్టియానిటీ ఎందుకు పెరగలేదంటే ఏం చెప్తారు? నాకు తెలియదు. రానివ్వలేదు మిమ్మల్ని? తెలియదు. ఉత్తరప్రదేశ్లో క్రిస్టియానిటీ మత ప్రచారం అనేది బ్యాన్ చేశారు. బయట చేసి ఉండొచ్చు, ఇంటర్నెట్ ద్వారా వెళ్తుంది కదా. ఏ రకంగా కూడా ఇప్పుడు భౌతికంగా వెళ్ళాల్సిన అక్కర్లేదు, ఆ రోజులు పోయాయి. ఇంటర్నెట్ ద్వారా వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్తుంది సువార్త. నేనేమంటున్నానంటే అండి, ఒక వెల్ ఎడ్యుకేటెడ్ సోదరుడు ఎప్పుడు కూడా క్రిస్టియానిటీని ఎక్కువగా స్వీకరించలేదు. బ్యాక్వర్డ్ కమ్యూనిటీలో వెల్ ఎడ్యుకేటెడ్ కాదు, అంత ఆలోచన లేనటువంటి వ్యక్తి క్రిస్టియానిటీ అంగీకరించలేడు. లేదు. నేనేం చెప్తున్నానంటే, మీరు కూడా హిందూయిజాన్ని వదిలేసి క్రిస్టియానిటీ ఎందుకు పుచ్చుకున్నారో తెలుసు? నేను హిందూయిజాన్ని వదిలిపెట్టలే. మీరు పుట్టింది హిందూ మతంలోనే, మీరు క్రిస్టియానిటీ ఎందుకు పుచ్చుకున్నారో తెలుసా? జాన్ పాల్ గారు హిందూయిజాన్ని వదిలిపెట్టలేదు. ఒక విషయం నేను చెప్పనిస్తారా? పాప జీవితాన్ని విడిచిపెట్టాను. నేను ఒక విషయం క్లియర్ గా చెప్తా. జాన్ పాల్ గారు మణికంఠ స్వామి అని మీ పేరు, మీరు హిందూయిజాన్ని వదిలేసి క్రిస్టియానిటీ ఎందుకు పుచ్చుకున్నారో నేను చెప్తా. పాప జీవితాన్ని మీ క్రిస్టియానిటీకి ఇచ్చినంత ప్రయారిటీ, బైబుల్ని చదివిన ప్రయారిటీ హిందూయిజంలో ఉన్నటువంటి ఏ బుక్స్కి కూడా మీ బ్రెయిన్ అలౌ చేయలేదు, మీరు చదవలేదు. మీరు కూడా నిమిత్త మాత్రులుగానే ఉన్నారు కాబట్టి మీరు మతం మారిపోయారు. నిజంగానే మీరు కూడా ఇతిహాసాలు పురాణాలు చదువుంటే మీరు మతం మారేవాళ్ళు కాదండి. 100 సార్లు చెప్తున్నాను, నేను మతం మారలేదు, నా పాప జీవితాన్ని విడిచి. ఒకవేళ ఎవరైతే భగవద్గీతను చదివిన వాళ్ళు ఉన్నారో, పురాణాలు చదివిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళని మీరు ఇంచ్ కూడా అందులో మత మార్పిడి చేయలేరు. దీన్ని మీరేమంటారు? నేను అసలు చేస్తున్నది మత ప్రచారమే కాదు. మీరే మతం మారిపోయిన తర్వాత ఇంకా నేను హిందూయిజంలో పుట్టలేదు అన్నాక ఎవరు ఒప్పుకుంటారు? నేను పాప జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడు అంగీకరించాను తప్ప మతం మారలేదు. నేను ఇక్కడ ఎవరిని మతం మార్చడానికి లేదు. అసలు క్రిస్టియానిటీ మతమే కాదు, ఇది నిజదేవుని చేరుకునే ఏకైక మార్గం. ఇది మతం కాదు. సో నేను పాప జీవితాన్ని విడిచిపెట్టాను, హిందూయిజాన్ని కాదు.
నేను యేసు ప్రభువుని నా సొంత రక్షకుడిగా తెలుసుకున్నాను, మతాన్ని స్వీకరించలే. నేను ఇంకో వ్యక్తిని మతం మార్చడానికి ఇక్కడ లేను. రాధా మనోహర్ దాస్ గారిని మీరు ప్రేమిస్తున్నారా? రాధా మనోహర్ దాస్ ప్రేమిస్తున్నాను కాబట్టి సువార్త చెప్తున్నాను. ఆయన మీద మీకు ఏ ద్వేషం లేదు? ఏ ద్వేషం లేదు. ఆయన నా పక్కింటోడు కూడా కాదు. ఆర్థిక లావాదేవీలు లేవు మా మధ్య. ఆయన మీలాంటి ఇంకో వ్యక్తి లాంటి సాధారణమైన వ్యక్తి. ఆయన కూడా సువార్త చెప్పాలన్నది నా ఆలోచన. నమ్మితే రక్షణ పొందుతాడు, నమ్మకపోతే నరకానికి వెళ్తాడు, బైబుల్ చెప్పింది. ఆఫ్ఘనిస్తాన్ అనేది కంప్లీట్లీ ఇస్లామిక్ కంట్రీ, బంగ్లాదేశ్ ఇస్లామిక్ కంట్రీ, పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీ. బట్ భారతదేశానికి వచ్చేసేది సార్ ఇక్కడ సెక్యులర్ కంట్రీ, హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు అందరు కలిసిమెలిసి ఉంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే సార్ రాజ్యాంగం కూడా మనకు హక్కు కల్పిస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి, అంటే ఆయన రాజ్యాంగ నిర్మాత, వారు మనకు కొన్ని స్వేచ్ఛ ఇచ్చారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్, ఇక్కడ హిందూ, ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్ ముగ్గురిని చూసుకుంటే సార్, ఒక హిందూ ఏం చేస్తున్నాడంటే సార్, నా రీసెర్చ్లో భగవద్గీతని వేదాలను వదిలిపెట్టేసి వారి పురోహితులను, వారి పండితులను, వారి పూర్వీకులను ఆచరించడం స్టార్ట్ చేశారు సార్. ఇక్కడ క్రిస్టియన్ ఏం చేస్తున్నాడంటే బైబిల్ని వదిలేశాడు, మా పాస్టర్ ఏది చెప్తే అదే, మా బిషప్ ఏది చెప్తే అదే, వాడు అలానే చేశాడు. ఒక ముస్లిం ఏం చెప్పాడంటే సార్, ఖురాన్ని వదిలేశాడు, ప్రవక్త టీచింగ్స్ వదిలేశాడు, మా మౌలానా ఏది చెప్తే అదే మాకు అనే బౌండరీలోకి ఎప్పుడైతే వచ్చారో సార్, సొసైటీ ల్యాప్స్ అయిపోయింది. సార్ నేనేం చెప్తున్నానంటే 5 కూడితే 10 సార్. కానీ సిస్టమ్ ఇప్పుడు ఈ పురోహితులు కానీ లేకుంటే ఈ మౌలానా కానీ వీళ్ళందరూ ఎలా డిజైన్ చేశారంటే 5 10 కాదు బాబు, 5 15 అని మన మైండ్లో వేసేసారు సార్. ఇప్పుడు నా మైండ్ అదే ఉంది. నువ్వు ఇప్పుడు ఎట్లా చెప్తావు నువ్వు 10 అని? మా అమ్మ నాన్న 15 అని చెప్పారు, వారి అమ్మ నాన్న 15 అని చెప్పారు, మా పంతులు 15 అని చెప్పారు, నువ్వు ఏదో పెద్దగా ఇప్పుడు 10 అని చెప్తే నీ మారాలా అనే దగ్గర ఉంది సార్. నేనేమంటాను, బాబు మారకరు, నేను చదివిన బుక్ కానీ నీ చదివిన బుక్లో కానీ ఓపెన్ చేసి చూడు, 5 కుడితే 10 ఉంది బాబు, 15 లేదు అని. ఎప్పుడైతే మనిషి గ్రంథం వైపు వస్తాడో సార్, అప్పుడు వ్యక్తిలో మార్పు అనేది వస్తుంది. గ్రంథం వైపు రాకుండా లేదు నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతాను ఇక అంటే ఇప్పుడు పరిస్థితి ఇలానే ఉంటుంది. ఒక హిందూ అంటే ముస్లింకి పడట్లేదు, ఒక ముస్లిం అంటే క్రిస్టియన్కి పడట్లేదు. ఏంటి సార్ ఇది కారణం? ఏంటంటారు? హిందూ ముస్లిం క్రిస్టియన్ కలిసి సోదరభావంతో లేరు, కారణం ఏంటంటే సార్, ఇప్పుడు నేను రీసెర్చ్ చేసిన దాంట్లో ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను సార్. వాస్తవంగా ఏంటంటే సార్, కొన్ని రూట్ వర్డ్స్ మనకు మీనింగ్స్ తెలియట్లేదు. తెలియక మనం ఏం చేస్తున్నామంటే సార్, ఇక మా గురువు చెప్పిందే వేదం అని నమ్ముతున్నాం. నేను మాట ఏమంటున్నానంటే సార్, ఇప్పుడు సనాతన ధర్మం ఉంది. ఇప్పుడు మేము సనాతన ధర్మం సార్, నాది సనాతన ధర్మం. నేను సంస్కృతంలో అంటే నాకు అభ్యంతరం లేదు సార్. మీరు ఒక ముస్లిం కూడా నాది ఇస్లాం ధర్మం అంటున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే సార్, ఇస్లాం అంటే మీనింగ్ ఏందో తెలియాలి, సనాతన ధర్మం అంటే మీనింగ్ ఏందో తెలియాలి. ఈ రెండు తెలిస్తే సార్ హిందూ ముస్లిం ఏకమవుతాడు. ఈ రెండు విషయాలు తెలియనియట్లేదు బోధకులు. క్లియర్గా చెప్పాలంటే సార్, నేనేమంటున్నానంటే ఒక అబ్దుల్ రెహమాన్ ఉన్నాడు, ఒక రామ్ ఉన్నాడు సార్. రామ్కి యాక్సిడెంట్ అయితే అబ్దుల్ రెహమాన్ రక్తం ఇయ్యొద్దా నాకు చెప్పండి. ఇవ్వాలి కదా ఖచ్చితంగా, సాటి మనిషి. పోనీ ఎక్కడైనా ఉందా రాజ్యాంగంలో లేదా గ్రంథాలలో ఉందా ఒక ముస్లిం హిందూకు రక్తం ఇయ్యొద్దని? కావాల్సింది ఇక్కడ బ్లడ్ గ్రూప్ సార్, అంతే. ఇందాక మీరు మాటల్లో నాకు ఈయన చెప్తే వేదం అని అన్నారు. వేదం అనేది ప్రామాణికంగా కనపడతా ఉంది. వాట్ ఈస్ వేదం అంటే? సార్ వేదం అంటేనే నాలెడ్జ్ సార్. వేదం అంటే నాలెడ్జ్. ఇప్పుడు నేను అడుగుతున్నాను సార్, మతం అంటే మీనింగ్ ఏంటి? మరి వేదాన్ని ఎవరు పట్టుకున్నారు, ఎవరు ఆస్తిగా, ఎవరు సొత్తుగా చూస్తున్నారు సార్? ఇప్పుడు ఒక నిమిషం, ఒక హిందూకి ఆస్తి ఏమైనా ఉంది అంటే వేదంగా అని చెప్దాం, ఖురాన్ ఏమో ముస్లిం సోదరులకు అని అనుకుందాం, బైబుల్ ఇంకోటి. కానీ ప్రామాణికంగా మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పిందే వేదం అనే ఒక పదాన్ని వాడారు. సో వేదంకు ఉన్న అర్థం ఏంటి అసలు? సార్ ఇప్పుడు వాస్తవం ఏంటంటే సార్, వేదం అంటేనే మీనింగ్ నాలెడ్జ్ అనేది. ఆ నాలెడ్జ్ మీరు గ్రంథాల ప్రకారంగా ఇస్తే నాకు ఇబ్బంది లేదు, గ్రంథాన్ని దాచిపెట్టి మీరు సొంతంగా ఇస్తేనే నాకు డిస్టర్బెన్స్. ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ అయింది, అక్కడ క్రియేట్ అవుతుంది సార్. ఒక అబ్దుల్ రెహమాన్కి, ఒక రామ్కి, ఒక పాస్టర్ బిషప్కి పడకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు వేరు, నేను వేరు, నువ్వు వేరు అనే బౌండరీలో మనందరం బ్రతుకుతున్నాం. వాస్తవంగా మన గ్రంథాలు అలా చెబుతున్నాయా అనేది రీసెర్చ్ చేయాలని చెప్తున్నా. అందుకే నేను స్కూల్లో కూడా ఫస్ట్ లాంగ్వేజ్ సంస్కృతం పెట్టాలి, ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ అరబీ పెట్టాలని ఎందుకు అంటున్నానంటే వాస్తవంగా అవి అలా బోధిస్తున్నాయా అని తెలుసుకుంటే సార్ మనందరం ఒక ప్లాట్ఫామ్ మీదకి రావచ్చు. సార్ వాస్తవంగా గ్రంథాల సారాంశం ఏంటి? నేను రీసెర్చ్ చేసిన దాంట్లోనే చెప్తున్నాను, ఇందులో తప్పైతే నన్ను క్షమించండి. బట్ నేను రీసెర్చ్ చేసిన దాంట్లోనే అకార్డింగ్ టు వేదాస్, అకార్డింగ్ టు బైబుల్, అకార్డింగ్ టు ఖురాన్ చెప్తున్నాను. చూడండి సార్, ఇస్లాం ఏం బోధిస్తుంది? నీ పొరుగువాడు ఆకలిగా ఉండి అది నీకు తెలిసి నువ్వు కడుపు నిండా భుజిస్తే నువ్వు ముస్లిం కాజాలవు అని చెప్పింది సార్ ఇస్లాం. మొహమ్మద్ ప్రవక్త బోధనలు ఇది. నీ పొరుగువాడు అన్నాడు తప్ప పొరుగు ముస్లిం అని చెప్పలేదు సార్. ఇక్కడ ఇది నువ్వు ఇంప్లిమెంట్ చేస్తే డిస్టర్బెన్స్ ఏంటి సార్ నీకు? యేసువారు ఏమన్నారు సార్ మత్తయి సువార్తలో? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అని అన్నారు సార్.
అంటే ఒక క్రైస్తవుడిగా నిన్ను నువ్వు ఎలా నీకు ఇష్టపడతావో నీ పొరుగు వాళ్ళు ఇష్టపడా అన్నారు సార్. గీత ఏం చెప్తుంది సార్? మానవ సేవే మాధవ సేవ అన్నది, హిందూ సేవ అన్నది సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పారు సార్. ఇది మనం వదిలేసాం సార్. వదిలేసి ఏం చేశామంటే నేను ముస్లిం, నా ముస్లిం గురువు, హిందూ గురువు, క్రిస్టియన్ గురువు, ఈ గురువుల బౌండరీలోకి వెళ్ళిపోయాం సార్. ఎందుకు? రీసెర్చ్ చేయాలంటే టైం పడుతుంది. షార్ట్కట్గా ఆన్సర్ రావాలంటే ఏం చేయాలా? యూట్యూబ్లో వీడియో చూడాలా, లేదా గురువుకి ఫోన్ చేయాలా. వాడు ఏది చెప్తే అదే. వాస్తవం గ్రంథం అలా చెప్తుందా? రిఫరెన్స్ అడగండి సార్. రిఫరెన్స్ అడగండి. మీరు గ్రంథం ఇలా చెప్తున్నట్టుగా నాకు రిఫరెన్స్ ఇవ్వండి, నేను పాటించడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ గ్రంథాలు ఏం చెప్తున్నాయి? బాబు నిన్ను పుట్టించిన వాడు, నీకు కళ్ళిచ్చిన వాడు చూడకుండా ఉండునా, చెవులిచ్చిన వాడు వినకుండా ఉండునా, నువ్వు చేసే ప్రతి పని రికార్డ్ అవుతుంది, రేపు దాని లెక్క తీసుకోవడం జరుగుతుంది. నువ్వు మంచి చేస్తే మంచి ప్రతిఫలము, చెడు చేస్తే చెడు ప్రతిఫలము, నరకము అని చెప్పిన దైవ గ్రంథాలు సార్ మనవి. ఆ గ్రంథాలను మనం దూరం అయిపోయాం కాబట్టి ఈ డిస్టర్బెన్స్ అని వస్తుంది. గ్రంథాలకు దగ్గర అవ్వాలని అంటాను సార్ నేను. ఒక హిందువా నువ్వు వేదాలకు గీతాకు దగ్గరవ్వు. ఇప్పుడు నువ్వు ఒక ముస్లిం ఖురాన్కి దగ్గరవ్వు. ఇప్పుడు దగ్గరవ్వు. నువ్వు బైబుల్ క్రిస్టియన్ అయితే నువ్వు బైబుల్కి దగ్గరవ్వు. అప్పుడు నువ్వు రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేయి. అప్పుడు నీకు క్వశ్చన్స్ వస్తాయి కదా. నీ గురువుని అడుగు, సార్ వేదంలో ఈ పలానా వాక్యంలో మీరు చెప్పింది ఇలా ఉంది సార్, ఇందులో ఇలా ఉంది ఏంటి అని అడుగు. ఆన్సర్ ఇవ్వాలా. ఆయన మీద ఉన్నటువంటి బాధ్యత. ఖురాన్ కూడా అడుగు, రీసెర్చ్ అడుగు, పాస్టర్ని అడుగు. అలా కాకుండా సార్ నాకు ఇలా ఉంది సార్, ఇలా ఉంది, ఇలా ఏం చేయమంటే వాడు ఏది చెప్తే అదే అయిపోయింది. సార్ నాకు ఎందుకో సార్ 2 months నుంచి ఇన్కమే లేదు. బాబు నువ్వు ఇలా చేయి, నీ ఇన్కమ్ జనరేట్ అయిపోతుంది. ఏం సార్ ఇది? గ్రంథం అలా బోధించారు. నేనేమంటానండి సార్, ఎంత పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్ అయినా కూడా, ఎంత B.Ed ఎంత M.Ed చదివిన టీచర్స్ అయినా కూడా నేను మిమ్మల్ని అడుగుతున్నా, మహేందర్ గారిని అడుగుతున్నా, టెక్స్ట్ బుక్ లేకుండా పాఠాలు చెప్తున్నారా సార్? టీచర్లు టెక్స్ట్ బుక్ లేకుండా పాఠాలు చెబుతున్నారా? చెప్పట్లేదు కదా. టెక్స్ట్ బుక్ చూసే కదా సార్ చెప్పేది. నేను M.Ed నేను B.Ed నాకెందుకు టెక్స్ట్ బుక్స్ అంటే మూర్ఖత్వం కదా సార్. ఆ స్కూల్లో అడ్మిషన్స్ జరగవు. అంతే కదా. నేనేమంటానంటే ఒక గురువు బాధ్యతలో నువ్వు ఉన్నప్పుడు గ్రంథాన్ని బేస్ చేసుకొని నువ్వు నీ యొక్క శిష్యులకి నువ్వు బోధం చెప్పు, టీచింగ్స్ ఇవ్వు, తప్పులేదు. బాబు వేదం, యజుర్వేదం, అధర్వణ వేదం, ఇగో ఈ వాక్యము ఇది, ఈ సారాంశం ఇది చెప్పు, డిస్టర్బెన్స్ లేదు. నువ్వు గ్రంథాన్ని దాచేందుకు చెప్తున్నావు? ఇక్కడ ముస్లిం కూడా నువ్వు గ్రంథాన్ని దాచేందుకు చెప్తున్నావు? ఒక బైబుల్ పాస్టర్ కూడా నువ్వు గ్రంథాన్ని దాచేందుకు చెప్తున్నావు? అందరు ఇలా ఉన్నారా? లేదు. కొందరు సిస్టమేటిక్గా ఉన్నారు, కొందరు మాత్రం ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వారి వల్ల సొసైటీ పాడవు. శివరాం గారు, ఈ మధ్య చూసినట్లయితే సెలబ్రిటీ నుంచి పడితే చిన్నపిల్లల వరకు అత్యాచారాలు, చిన్నపిల్లల మీద అత్యాచారాలు చేయటం, ఆంటీల మీద అత్యాచారాలు చేయటమే కాకుండా చంపేయడాలు చూడటం, రేపులు జరగటం, ఇంత ఘోరమైన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఏంది దీన్ని ఏ రకంగా చూడవచ్చు? ఇంత సార్ మీరు ఎలాంటి క్వశ్చన్ అడిగారంటే, ఇది నాకు తెలిసి సార్ గ్రంథాలకు అతీతంగా, అంటే కులాలకు మతాలకు అతీతంగా ఇది ప్రతి వ్యక్తికి చేరాలనేది నేను అనుకుంటున్నాను సార్. చాలా వండర్ఫుల్ క్వశ్చన్ అడిగారు. ఇది ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినండి ఈ ఆన్సర్. సార్ విషయం ఏంటంటే, చిన్నల పిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నాయి అంటే అందులో సెలబ్రిటీస్ కానివ్వండి అందరూ కూడా ఇందులో ఉన్నారు. సరే వారి పేర్లు ఎందుకు, అది పక్కన పెడితే, సరే అత్యాచారాలు, అది మరి ముఖ్యంగా చిన్నపిల్లలు, నిర్భయ యాక్ట్ పెట్టిన తర్వాత కూడా ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదు సార్ భారతదేశంలో? ఎందుకు అవ్వట్లేదు అంటే నేను అదే చెప్తున్నాను సార్. ఒకటి చట్టాలు కఠినంగా లేవు, ఇంకోటి ఏంటంటే ఇమ్మీడియట్ రిజల్ట్ లేదు సార్. నేనేమంటానంటే నీ తప్పు చేస్తే నాకు ఇమ్మీడియట్గా ఈ శిక్ష పడుతుంది అనుకుంటే తప్పు చేయడానికి భయపడతాడు సార్. నేనేమంటాను సార్, వాడు లైవ్గా అత్యాచారం చేసి నిప్పు పెట్టేసి తగలబెట్టి వాడు జైల్లో సరెండర్ అయిపోయి వాడిని మేపుతున్నారు ఎందుకు సార్? మీరు తీసుకొచ్చి ఎల్బీ స్టేడియంలో ఉరేయండి సార్, ఉరేయండి. వేస్తే ఏమవుతుంది? నెక్స్ట్ ఎవడైతే అత్యాచారం చేయాలనుకుంటాడో వానికి భయం అయితే ఉంటుంది కదా, అరే నేను అత్యాచారం చేస్తే నన్ను కూడా ఉరేస్తారు. చట్టం తీసుకురండి సార్, మార్పు చేయండి చట్టంలో, తప్పేముంది? ఒకరిని ఉరేయండి సార్, ఇద్దరిని ఉరేయండి, ఇండియా షేక్ అవుతుంది సార్. అత్యాచారం చేయాలంటే భయపడతారు సార్. నేను ఒక విషయం చెప్తాను. చట్టాలు ఎందుకు కఠినంగా రూపొందించుకోలేదు సార్? కఠినంగా లేవు సార్. ఎందుకు లేవంటే లా జ్యూరిడిక్షరీ ఏమంటుందంటే సార్, ఇప్పుడు ఒక వైన్ షాప్ ఉంది, వైన్ షాప్లో మందు కొనుక్కుంటున్నారు, తాగుతున్నారు, అంతవరకు బాగుంది. జడ్జి ఏమంటాడంటే, నేను వైన్ షాప్ పెడుతున్నా, నేను బలవంతం చేస్తున్నా తాగమని, నేను ఎక్కడైనా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చానా తాగమని? ఇవ్వలేదే. మీకు ఒక విషయం తెలుసా, మీరు ఆశ్చర్యపోతారు. మీరు ఎన్ని వైన్ షాపులు చూడండి, ఒక్క లిక్కర్ పేరు కూడా అడ్వర్టైజ్మెంట్ ఉండదు, లేదు, చట్టంలో లేదు అది. కానీ ఏం చేస్తున్నారు, దాని పేరు మీద వాటర్ బాటిల్ యాడ్ ఇస్తున్నారు. సిగ్నేచర్ వాటర్ బాటిల్, వైన్ ఉంది, వాటర్ బాటిల్ పెడుతున్నారు, మెక్డోవల్స్ వాటర్ బాటిల్, ఇలా పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు. చట్టం ఇది చెప్తుంది. నేనేం చెప్పట్లేను కానీ మీకు తాగమని, నువ్వు వచ్చి తాగుతున్నావు, అది నీ ఇష్టం బై, నీ స్వేచ్ఛ, నేనెందుకు కాదనాలా? ఇది మన జ్యూరిడిక్షన్. అయితే నేనేమంటాను సార్, కొన్నిటి మాత్రం ఎక్కడైతే అత్యాచారాలు, అది కూడా పిల్లలపై అత్యాచారాలు చంపేస్తున్నారో వీటిని ఆపొద్దు సార్. ఇమ్మీడియట్గా ఉరి,
3 వారాలు 2 వారాలు టైం తీసుకోండి, ఉరి సిస్టమ్ పెట్టేయండి సార్. పెడితే ఏమవుతుంది, ఒకటి చనిపోతాడు, 2 చనిపోతారు, 3 చనిపోతారు, సిస్టమ్ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఉరి కూడా కండిషన్స్ ఉన్నాయి, వాని మెంటల్ సిచ్యువేషన్ ఏంటి అది చూస్తారు. అంటే వాడు వాంటెడ్లీ చేశాడా, లిక్కర్ తాగి చేశాడా, అంటే ఇవన్నీ మళ్ళీ కోణాలు ఉన్నాయి. ఈ కోణాలు ప్రూవ్ అయ్యేసరికి 10-20 సంవత్సరాలు పడుతుంది. అందుకే ఇండియాలో చట్టాలు ఉన్నాయి కానీ ఇంప్లిమెంటేషన్ ఎందుకు అవ్వట్లేదు, ఎందుకు? సరే నువ్వు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కనీసం కుక్కకున్న మినిమం జ్ఞానం మనిషికి లేకుండా పోయింది సార్. మీరు ఆశ్చర్యపోతారు, చెప్తాను. నేను రీసెర్చ్ చేసిన విషయం చెప్తున్నా. ఒక మేల్ డాగ్ ఫీమేల్ డాగ్ దగ్గరికి వెళ్ళాలంటే ఫీమేల్ డాగ్ రిజల్ట్ సిగ్నల్ ఇస్తే తప్ప మేల్ డాగ్ వెళ్ళదు. తెలుసా మీకు ఆ విషయం? మీకు ఎప్పుడైతే ఫీమేల్ డాగ్ అది మెచ్యూరిటీ అయిన తర్వాత దాని ప్రైవేట్ పార్ట్ నుంచి ఒక స్మెల్ రిలీజ్ చేస్తుంది. ఆ స్మెల్ మేల్ డాగ్ వెళ్ళిన తర్వాతనే మేల్ డాగ్ ఫీమేల్ డాగ్ దగ్గరికి వస్తుంది. అప్పటి వరకు ఫీమేల్ డాగ్ దగ్గరికి మేల్ డాగ్ రాదు సార్. కుక్కకున్న జ్ఞానం లేదు సార్. మనుషులకి ఎవడైతే అత్యాచారాలు చేస్తున్నాడో కుక్కకున్న జ్ఞానం లేదు సార్. కుక్క అసంటిది సిగ్నల్ ఇస్తే వెళ్తుంది సార్. చిన్న పిల్లల మీద అత్యాచారం ఏంటి సార్? దానికి మళ్ళీ సాకు, నేను లిక్కర్ తాగినా, నా మెంటల్ టెన్షన్ బాగాలేదు, చంపి పడేయండి సార్, ఉరేయండి, నెక్స్ట్ టైం ఎవడు రేపు అటెంప్ట్ చేస్తాడో చూద్దాం. కుక్కకున్న జ్ఞానం ఉంటుందా సార్ మనిషికి? అంత ఘోరంగా ఉన్నాడా సార్ మనిషి? ఇంకోటి కూడా ఏమవుతుందంటే సార్, నేను అదే చెప్తున్నాను, ఈ కోరికలు తీర్చుకోవడంలో మనిషి ఏమవుతుందంటే రైట్ వే కాక రాంగ్ వేకి వెళ్తున్నాడు. రైట్ వేకి 1 దారులు మూసుకుపోయినాయి, రాంగ్ వేకి వెళ్తున్నాడు. ఆ రాంగ్ వేకి ఏమవుతుంది, నేను మెంటల్ టెన్షన్లో లిక్కర్ తాగడం సార్. మనిషి ఎప్పుడైతే లిక్కర్ తీసుకుంటాడో వారి ఆలోచనలు 100 రకాలుగా మారుతాయి సార్. ఆ లిక్కర్ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్, అదే వేరే విషయం. ఇప్పుడు దాని మీద సపరేట్ చర్చ. ఇప్పుడు ఏమంటారు, జడ్జి ఏమంటాడు, సార్ వాడు లిక్కర్ తాగినప్పుడు చేశాడు, లేకుంటే వాడు మంచోడు కాబట్టి వాడిని ఊరేయడానికి రైట్స్ లేవు. ఇది చట్టం చెప్తుంది. సార్ వాడు లిక్కర్ తాగలేదు, వాడు మెంటల్ టెన్షన్ బాగాలేదు, వాడు మెంటల్ టెన్షన్ అంటే వాడు మెంటల్గా బాగాలేడు కాబట్టి వాడు రేపు అటెంప్ట్ చేశాడు కాబట్టి వాడిని ఎర్రగడ్డ హాస్పిటల్ లేండి. ఇది చట్టం చెప్తుంది సార్. ఇలా తప్పించుకుంటున్నారు సార్. చంపినోనికి అడ్వకేట్ సార్, సచ్చినోనికి అడ్వకేట్ సార్. న్యాయం ఏడ జరుగుతుంది చెప్పండి నాకు ఇక్కడ? న్యాయం ఏడ జరుగుతుంది అంటున్నా సార్. ఒక వ్యక్తిని చంపినా, ఒక వ్యక్తిని అత్యాచారం చేసినా మీరు ఉరే అంటారు. 100 మందిని చంపినా, 100 మందిని అత్యాచారం చేసినా మీరు ఉరే వేస్తున్నారు. 1000 మందిని చంపినా లేదా వాడు 1,00,000 మంది మీద బాంబేసి చంపినా వానికి ఉరే సార్. ఎక్కడ న్యాయం జరుగుతుంది చెప్పండి అంటున్నా. మరి ఒకరిని చంపినప్పుడు ఉరన్నప్పుడు 100 మంది చంపిన 100 సార్లు ఉరేయాలి కదా సార్. మరి న్యాయం జరగదే, జరగదు సార్. సిస్టమ్ ఇలా లేదు. ఎప్పుడు న్యాయం జరుగుతుందంటే సార్, వానిలో గ్రంథాల అవగాహన రావాలి, మంచి చెడు అవగాహన రావాలి. నేను మంచి చేస్తే స్వర్గము, చెడు చేస్తే నరకము, నరకంలో ఎలాంటి శిక్షలు ఉన్నాయి, స్వర్గంలో ఎలాంటి సుఖాలు ఉన్నాయి అనే విషయాలు క్లియర్గా తెలియాలి. హిందూ అయితే వేదాలు గీతా నుంచి తెలపండి వానికి. గరుడ పురాణం ఉంది, క్లియర్గా చెప్పండి వానికి నరకంలో ఎలాంటి శిక్షలు ఉన్నాయి, ఎవరు పోతారు నరకానికి చెప్పండి వానికి. బైబిల్లో అనేక లేఖనాలు ఉన్నాయి, ఖురాన్లో అనేక వర్సెస్ ఉన్నాయి, మొహమ్మద్ ప్రవక్త బోధించిన అనేక బోధనాలు ఉన్నాయి స్వర్గ నరకాల గురించి. వానికి చెప్పండి సార్. ఇది ఎవరి మీద ఉంది బాధ్యత? వారి వారి తల్లిదండ్రులు, వారి వారి గురువుల మీద ఉంది బాధ్యత. ఈ విషయం ఎందుకు చెప్పండి మీరు? వాడిని రోడ్డుకు వదిలేశారు, వాడు అత్యాచారాలు చేసుకుంటూ తిరుగుతున్నాడు. ఇక్కడ పనిష్మెంట్ లేదు, అది కాస్త రెట్టింపు అవుతుంది సార్. రియల్గా చెప్తున్నా, కుక్కకున్న జ్ఞానం గనక మనిషికి ఉంటే అత్యాచారాలు కూడా జరగవు సార్. ఆ జ్ఞానం ఏమవుతుంది, మెంటల్ టెన్షన్, అది మెంటల్ హెల్త్ అని చెప్పేసి, లిక్కర్ అని చెప్పేసి కొట్టేస్తున్నారు. ఇంకా న్యాయం ఏదో జరుగుతుంది చెప్పండి సార్. ప్రతి వ్యక్తి పొరుగువాడు అంటే పొరుగు స్త్రీని చూస్తే నా తల్లి, నా సోదరి అనే ఆలోచన రావాలి సార్. సార్ ఇస్లాంలో మొహమ్మద్ ప్రవక్త ఒక మంచి మాట చెప్పాడు సార్. ఇది నేను రీసెర్చ్ చేస్తే యేసువారు కూడా ఈ మాటనే చెప్పారు, కృష్ణుడు కూడా అర్జునుడికి ఈ మాట చెప్పారు సార్. ఏమని చెప్పారు తెలుసా? మీరు ఎవరినైతే వ్యభిచరించాలనుకుంటున్నారో, మీరు ఎవరిపైతే అత్యాచారం చేయాలనుకుంటున్నారో వారు ఒకరికి తల్లి, ఒకరికి చెల్లి, ఒకరికి భార్య అని చెప్పారు సార్. నీ తల్లిని, నీ భార్యని, నీ చెల్లిని వ్యభిచరించడానికి నువ్వు ఇష్టపడతావా? నేను ఇష్టపడను. ఎవరు ఇష్టపడరు సార్. అలాంటప్పుడు నువ్వు ఎవరినైతే వ్యభిచరించాలనుకుంటున్నావు వారు ఒకరికి తల్లి, ఒకరికి చెల్లి, ఒకరికి భార్య కదా సార్. వారు ఎలా ఇష్టపడతారు? నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించండి అని యేసువారు అన్నారు కదా సార్. పొరుగువాడు ఆకలిగా ఉంటే నువ్వు ముస్లిం కాదని చెప్పాడు కదా సార్ మొహమ్మద్ ప్రవక్త. మానవ సేవే మాధవ సేవ అన్నాడు కదా సార్ కృష్ణుడు. ఎక్కడికి పోయినాయి సార్ బోధనాలు? మనిషికి ఇవ్వట్లేదు సార్. మోరల్ వాల్యూస్ స్కిప్ అయిపోయినాయి. కుక్కకున్న జ్ఞానం మనిషికి లేకుండా పోయింది సార్. కుక్కకి సార్ మీరు రీసెర్చ్ చేయండి, కుక్క ఫీమేల్ డాగ్ సిగ్నల్ ఇస్తే తప్ప మేల్ డాగ్ కుక్క దగ్గరికి వెళ్ళదు సార్. అంత జ్ఞానం మనిషికి లేకుండా పోయింది సార్. ఈ జ్ఞానం కనుక మనిషికి వచ్చి, ఎవరినైతే నేను అత్యాచారం చేయాలనుకున్నానో, వ్యభిచారం చేయాలనుకున్నారో వారు ఒకరికి భార్య, ఒకరికి సోదరి, ఒకరికి తల్లి అనే జ్ఞానం వీనికి రావాలి సార్. వస్తే ఆటోమేటిక్ సిస్టమ్ సెట్ అవుతుంది. రావాలంటే ఆ గురువుల మీద ఆధారపడి ఉంది సార్. చాలామంది యంగ్స్టర్స్, టీనేజర్స్ చాలా చెడిపోతుంది ఎక్కడ అంటే ప్రేమ అనే పదం దగ్గర చాలా చిన్న చూపు చూస్తారు. ఈ టాపిక్ మనం మాట్లాడినా కూడా కావచ్చు, కానీ చిన్నపిల్లలు ఐ థింక్ 15 దాటిన తర్వాత వానికి ప్రేమ అనే ఒక పరిచయం, ఒక యువతితో పరిచయం,
వాడి బాడీలో మార్పులు, హార్మోనింగ్ ఇన్బ్యాలెన్స్ అంతా కూడా అప్పుడప్పుడే ఈ సోషల్ మీడియా ఇంకెక్కువ జరుగుతూ ఉంది. ఇలాంటప్పుడు ఒక యంగ్స్టర్ ఎలా ముందుకు కదలాలి అని అంటే ఏం చెప్తారు? సార్ ఇది ఒక డిఫరెంట్ సబ్జెక్టు. బట్ సొసైటీ ఎలా అయిపోయిందంటే సార్, నేను సెట్ అవ్వాలి, నేను సెట్ అయిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలి అనే లైన్ మీద బ్రతుకుతుంది సార్ కంప్లీట్ సొసైటీ. ఇందులో హిందువులు అలా ఉన్నారు, ముస్లిమ్స్ అలా ఉన్నారు, క్రిస్టియన్స్ అలానే ఉన్నారు. నేను అడుగుతాను సార్, సెట్ ఎప్పుడు అవుతారు మీరు? 20 సంవత్సరాలు సెట్ అవుతారా? రాసి ఇవ్వండి నాకు. లేదు 30 సంవత్సరాలు సెట్ రాసి ఇవ్వండి. 30 సంవత్సరాలు రాసి ఇవ్వండి సార్. ఒక సర్పంచ్కి ఏం కోరిక ఉంటుందంటే నేను ఎమ్మెల్యే అవ్వాలని కోరిక ఉంటుంది సార్. ఒక ఎమ్మెల్యే కోరిక ఏముంటుంది? నేను మినిస్టర్ అవ్వాలని కోరిక ఉంటుంది. మినిస్టర్, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఇలా అయిపోయేసరికి జీవితం సంకనాకిపోతుంది. 70-80 సంవత్సరాలు వాడు చచ్చిపోతాడు. అవునా కదా సార్? నేనేమంటానంటే సార్, ఈ లవ్స్ అనుకోండి, లేకుంటే ఈ రేప్ అటెంప్ట్స్ అనుకోండి, వ్యభిచారం, ఇవన్నీ జరుగుతున్నాయి ఏంటంటే సార్, ఏదైతే టైంకి జరగాల్సిన విషయాలు ఉన్నాయో అవి మనం జరగనివ్వట్లేం సార్. సార్ ఇప్పుడు నేనేమంటానండి, ఇలా సిగ్గుపడాల్సింది ఏం లేదు. ఆకలి, నిద్ర, దాహం. మీరు 10 మందిలో అన్నం తింటున్నారు, సిగ్గుపడుతున్నారా? దాహం సార్. అలాగే సెక్స్ అనేది కూడా ఒక బలహీనత సార్. దేవుడు ఒక బలహీనత మనకు పెట్టాడు. అందుకే దేవుడు జంటలను క్రియేట్ చేశాడు సార్. మీరు ప్రపంచంలో ఏవైనా చూడండి సార్, జంట లేనిది నాకు ఒక్కటి చూపించండి. మేల్ ఉంటే ఫీమేల్ అంతే. ఇంకా మేల్ డాగ్, ఫీమేల్ డాగ్, మేల్ హార్స్, ఫీమేల్ హార్స్. పక్షులు కూడా మేల్ ఫీమేల్ సార్. అలాగే మనుషుల్లో కూడా మేల్ ఫీమేల్ ఇచ్చారు. దానికి సిస్టమ్ ఎలా ఇచ్చారంటే దేవుడు, బాబు మీరు ఒక కండిషన్స్, ఒక ఏజ్ డిసైడ్ చేశారు, ఏజ్ ఫ్యాక్టర్ ఉంది. అంటే సరే ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క లా ఉందేమో, వాళ్ళ యొక్క టీచింగ్స్, వాళ్ళ టీచర్స్ అలా టీచ్ చేశారేమో. కానీ మనకు తెలిసిపోతుంది మనకు సెక్స్ కోరికలు ఎప్పుడు వస్తున్నాయి, లేదా మన హార్మోన్స్ ఎప్పుడు మనలో మార్పుగలు. అంటే నేనేమంటానంటే సార్, ఇప్పుడు నేను ఒక పేరెంట్ ఉన్నాడు సార్, అమ్మ నాన్న 2 కొడుకులు అని, ఇది చాలా జాగ్రత్తగా వినండి సార్. 2 కొడుకులు. కొడుకు వచ్చేసి 21 ఇయర్స్కి వచ్చాడు సార్, ఓకేనా. ఇంకో కొడుకు వచ్చేసి 16-17లో ఉన్నాడు సార్. ఇప్పుడు 21 ఇయర్స్కి వచ్చాడు, వాడు ఏదో బీటెక్ అయిపోయింది, ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు అనుకుందాం కొద్దిసేపు. ప్రజెంట్ అయితే డాడీ ఇన్కమ్తోనే బ్రతుకుతున్నాడు. నేనేమంటానంటే సార్, డాడీ అంతో ఇంతో ఏదో మిడిల్ క్లాస్ ఎంప్లాయీ 25,000 సంపాదిస్తున్నాడు. నేను అడుగుతున్నాను సార్, ఆ ఫాదర్ని అడుగుతున్నా, ఎవరైతే ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు, నేను వారిని అడుగుతున్నా, ఇంకొకరికి నువ్వు తిండి పెట్టలేవా? ఇంకొక్కరికి తిండి పెట్టలేవా? ఎందుకు చేయట్లేవు నువ్వు? కారణం ఏంటి తెలుసా? నీలోనే ఉంది కారణం. నా బాబు సెట్ అవ్వాలి, వాడు ఉద్యోగం సంపాదించాలి, వాడు ఇంత సంపాదించాలి, అప్పుడే పెళ్ళి. అంతలోపు ఏవైతే అనర్థాలు జరుగుతున్నాయో సార్, ఇవే అన్నమాట. ఇల్లీగల్ రిలేషన్షిప్స్, వ్యభిచారాలు, కోరికలు తీర్చుకోవడానికి ఇల్లీగల్ ట్రాక్లోకి వెళ్తున్నారు సార్. టైంకి పెళ్లి చేయండి సార్, అన్ని సిస్టమేటిక్ సెట్ అవుతాయి. ఇది మీరు చెయ్యరు, వారిలో ఉన్న కోరికలు తీర్చుకోవడానికి వాడు ఇల్లీగల్ వేస్. సరే అది అమ్మాయి అనుకోండి, వ్యభిచారం అనుకోండి, ఇంకా అనుకోండి. టైంకి చేస్తే ఇబ్బంది ఏముంది సార్? సెట్ అవ్వాలి. సెట్ కాడు సార్, మీకు రాసిస్తున్నా. 30 సంవత్సరాలు అన్నమాట సెట్ కాడు. వాళ్ళు ఇంకా ఆశలు ఉంటాయి, నేను ఇంకా ఇది కావాలి సార్. ఇప్పటికి చెప్తున్నా, మీరు తీయండి, సర్వే తీయండి. 30 సంవత్సరాలు యూత్ ఇంకా పెళ్లి కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోరికలు ఎలా కంట్రోల్ చేసుకోవాలి సార్? నేను అడుగుతున్నా, డైరెక్ట్గా అడుగుతున్నా, వాని కోరికలు ఎలా కంట్రోల్ చేసుకోవాలి నాకు చెప్పండి. ఒకటి వ్యభిచారం ద్వారా కంట్రోల్ చేసుకోవాలి సార్, లేదా లవ్ అఫేర్స్ ద్వారా కంట్రోల్ చేసుకోవాలి. ఇల్లీగల్ రిలేషన్షిప్ వెళ్తున్నారా లేదా? ఎవరు సార్ దీనికి రూట్ వాడు? ఎవరు? పేరెంట్స్ కాదా? టైంకి పెళ్లి చేయండి సార్, టైంకి ఫీమేల్కి పెళ్లి చేయండి, టైంకి మేల్కి పెళ్లి చేయండి, మీ అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేయండి. బహుశా అప్పట్లో అందుకే చేసేసేవాళ్ళేమో 12 సంవత్సరాలు సార్. దీనివల్ల ఒక బెనిఫిట్ ఏం జరుగుతుందండి సార్, ఎప్పుడైతే అబ్బాయి ఒక 20-21లో, అమ్మాయి 18-19లో పెళ్లి జరుగుతుందో, వారు ఒక 40 ఇయర్స్కి వచ్చేసరికి సార్ వాళ్ళ పిల్లలు చేతికి వస్తారు సార్. వాళ్ళు ఇంటర్ డిగ్రీకి వచ్చి ఉంటారు సార్. ఇప్పుడు గూగుల్ ఏం చెప్తుంది తెలుసా సార్? సర్వే గూగుల్ చెప్తున్నా నేను, 50 సంవత్సరాలకి మనిషి లైఫ్ స్పాన్ క్లోజ్ సార్, క్లోజ్. వర్స్ట్ కేసులో 50 ఇయర్స్కి వస్తే సార్ వాడు బెడ్ పేషెంటే. ఇప్పుడున్న పరిస్థితిలో మనం తినే కార్బోహైడ్రేట్స్ వల్ల బెడ్ పేషెంటే వాడిగా. అయితే నేనేమంటే సార్, మనం ఎప్పుడైతే 40-45కి వస్తున్నామో సార్, మన పిల్లలు చేతికి రావాలి. అప్పుడేమవుతుంది సార్, నేను బెడ్ పేషెంట్ అయినా నా బాబు నన్ను చూసుకుంటాడు సార్. కానీ ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకునేదే 40 ఇయర్స్కి చేసుకుంటే, నీ పిల్లలు చేతికి వచ్చేసరికి నువ్వు 70లోకి వెళ్తావు. అప్పటి వరకు నువ్వు బ్రతుకుంటావని గ్యారంటీ ఏం సార్? నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే నీకు పెన్షన్ వస్తుందేమో, నీ పిల్లలకు వస్తేమో. అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారా సార్? మరి ప్రైవేట్ ఎంప్లాయీస్ అంటే నేనేమంటా సార్, కొన్ని మనం చేతులారా మనం చేసుకుంటున్నాం, దానికి సెట్ అవ్వాలి అనేది ఒక మీనింగ్ పెడుతున్నాం. ఏం సెట్ సార్? లొటపీ సెట్. ఒక్క వ్యక్తికి నువ్వు అన్నం పెట్టలేవా సార్? రండి, ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ రండి. ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకుంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ రండి. ఇవ్వాలి కాకుండా నా పిల్లవాడికి రేపు ఉద్యోగం వస్తుంది, మ్యూచువల్ అండర్స్టాండింగ్ రండి సార్. అమ్మాయి తల్లిదండ్రులు కూడా అలానే ఉండాలి. నా అల్లుడు ఇలా ఉండాలి అంటే అలా ఉండేసరికి 40 సంవత్సరాలు పడతాయి సార్. 40 సంవత్సరాలకి ఇచ్చి ఏం సుఖ పెడతారు సార్ నీ కూతుర్ని? నీ కూతురేమో 20 సంవత్సరాలు, వాడేమో 35, 38, 40 ఉంటాడు. ఏం సుఖ పెడతాడు సార్ వాడు? అంటే నేను రీసెర్చ్ చేసిన దాంట్లో ఇది ప్రధానంగా నాకు వచ్చినటువంటి విషయం అని చెప్పి కూడా చాలా చక్కగా చెప్పారు సార్. మీ అభిమానం సార్ అంతే సార్. యాక్చువల్లీ మీతో జరగాల్సిన డిబేట్లో నేను కోరుకున్న డిబేట్కి మైథలాజికల్ సబ్జెక్టే యాక్చువల్లీ అనుకున్నా. బట్ హైడ్రా గురించి చాలా చక్కగా చెప్పారు, పేరెంట్స్ గురించి చాలా చక్కగా చెప్పారు.
అన్నిటికంటే మించి మీ గురించి అయితే నేను ఇంట్రడక్షన్ ఇవ్వలేదు, కాబట్టి ప్రేక్షకులకి మీరే చెప్పాలి. శివరాం గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? ప్రేక్షకులకి అవును సార్, నేను కొత్తే 2009-10-11లో జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అప్పుడు బండా కార్తికారెడ్డి గారు ఉండే, వారి దగ్గర పర్సనల్ అసిస్టెంట్గా చేశాను. జిహెచ్ఎంసీ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ నాకు నాలెడ్జ్ ఉంది, అందుకే నేను హైడ్రా గురించి కూడా మీకు కొద్దిగా క్లియర్గా చెప్పగలిగాను. దాని తర్వాత 2012లో గాంధీ భవన్లోని అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ కేర్ టేకర్గా నేను ఉద్యోగం చేశాను. అప్పుడు రోష్ అయ్య గారు, బొత్స సత్యనారాయణ గారు పిసిసి ప్రెసిడెంట్, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అప్పుడు వారి టైంలో రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉండే, వారి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, దాని తర్వాత తెలంగాణ డివైడ్ అయింది, వారి టెల్లార్ వీరిటి వచ్చారు, తర్వాత పొన్నాల లక్ష్మి గారు వచ్చారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారు జాయిన్ అయిన తర్వాత నేను క్విట్ అయ్యాను సార్. అప్పుడు నేను కంప్లీట్లీ పోల్ మేనేజ్మెంట్లోకి వచ్చాను. అంటే ఒక ఎంపీ ఎమ్మెల్యేకి స్ట్రాటజీస్ ఇవ్వడం, అంటే ఒక ఎంపీగా గెలవాలంటే ఎమ్మెల్యే గెలవాలంటే ఏం చేయాలి ఏం చేయకూడదు. ఎందుకంటే సార్ నేను ఈ 10-12 ఇయర్స్లో ఒక 30 మెంబర్స్ని చూసి ఉండొచ్చు సార్. బెంజ్ కార్లో తిరిగే వాళ్ళు ఇప్పుడు ఆటోలో కూడా తిరగలేనటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళని చూశాను నేను. అంటే వాళ్ళు ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్లో నేను 30 కోట్లు 40 కోట్లు పెట్టేసి ఎమ్మెల్యే గెలుస్తాను అని వచ్చేసి బోర్లో బొక్కపడ్డారు. సో అప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది, స్ట్రాటజీ అనేది ఇంపార్టెంట్, స్ట్రాటజీ లేకుండా వెళ్తే బోర్లో బొక్క పడతారు అనేది ఈ ఆలోచన వచ్చింది. అప్పుడు నేను ఏం చేశానంటే సార్, గాంధీ భవన్లో ఉన్నప్పుడే అసలు ఏంటి ఈ స్ట్రాటజీస్ అనేది నేను కంప్లీట్గా రాసిన తర్వాత దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఆ కుర్చీలో ఉంటే నేను చేయలేను. సో డైరెక్ట్ పిసిసి ప్రెసిడెంట్ గారితో మాట్లాడారు. అప్పుడు నేను బయటికి వచ్చి కంప్లీట్గా నేను స్ట్రాటజీస్ ఇవ్వను. 2019లో ఇచ్చాను, 23లో ఇచ్చాను, అప్పుడు 18లో కూడా మనం వర్క్ చేసాం. సో ఇది ఎలక్షన్స్ ఉన్నప్పుడల్లా మన వర్క్ ఏంటంటే సార్ పోల్ మేనేజ్మెంట్ వర్క్ ఉంటుంది. ఈసారి కొద్దిగా అప్డేటెడ్గా ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ కానీ ప్రీ ఎగ్జిట్ పోల్స్ కానీ ఇవి కొద్దిగా చేద్దాము అనేది ఒక ఆలోచనలో ఉన్నాను. ఇది అందులో బాగా ఏంటంటే సార్ నా డిజిగ్నేషనే పొలిటికల్ అనాలిసిస్ట్, అది కాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ సార్. కాలేజెస్లలో స్కూల్స్లలో అనేక వ్యక్తులు అంటే ఆఫ్ స్క్రీన్లోనే నేను వారిని ఎలా ఉండాలి ఏంటి అనేది కొన్ని మోటివేషన్ క్లాసెస్ కూడా చాలా ఇచ్చి ఉన్నాను, ఇప్పుడు కూడా చేస్తున్నాను. సో ఇదే నా పరిచయం సార్. అంతే. శివరాం గారి జీవిత ఆశయం ఏంటంటే ఏం చెప్తాను సార్? జీవిత ఆశయం ఏంటంటే సార్, దేవుడు నాకు ఇచ్చినటువంటి శక్తి మేరకు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లోని ఒక వ్యక్తి నిర్మాణం చేయాలనేది నా ఆలోచన సార్. అంటే వ్యక్తిలో మార్పు తేవాలి. ఏదైతే ఇప్పుడు సొసైటీలో చెడు ఉందో సార్, ఆ చెడుని గ్రంథాల ప్రకారంగా వాడిని మంచి రూట్లోకి తీసుకురావాలనేదే నా లక్ష్యం సార్. హిందువా వేదాల ప్రకారంగా, క్రిస్టియన్వా బైబిల్ ప్రకారంగా, ముస్లిమా ఖురాన్ ప్రకారం, ఫస్ట్ నీ గ్రంథాలు ఏం చెప్తున్నాయి ఆ స్టాండ్ మీదకి రండి మీరు. సో ఇలా అవుతూనే సొసైటీ నిర్మాణం జరుగుతుంది సార్. సార్ ఇప్పుడు మీరు ఎలాంటి వ్యక్తినైనా తీసుకోండి, హిందువుని, నేను వేదాస్ని నమ్ముతా, గీతాన్ని నమ్ముతా, నేను నమ్మని వాడు ఎవరు ఉండదు సార్. నేను అందులో నుంచే రిఫరెన్స్ చెప్తా, బాబు నువ్వు చేస్తున్న ఆచరణ గ్రంథానికి వ్యతిరేకంగా ఉంది బాబు, ఇలా చెయ్యి, మారితే నీ మంచే, లేదంటే నాకెళ్ళా, నా డ్యూటీ అయిపోయింది, చెప్పేదే నా డ్యూటీ సార్. ముస్లింకి నేను అలానే చెప్తా, క్రిస్టియన్కి అలానే చెప్తా. ఇది సార్ దేవుడు నాకు ఇచ్చిన శక్తి ద్వారా ప్రజల్లోని ఒక మార్పు తీసుకొచ్చి వాళ్ళని ఒక మంచి వైపు తీసుకురావాలనేది. ఏదో సముద్రంలో చుక్కను కూడా అనొద్దు సార్, చుక్కలో ఒక సగం చుక్క అనుకోండి, అంత దేవుడు నాతో పని తీసుకుంటే చాలనేది నా ఆశయం. ఈ ఆశయం చాలా గొప్పది సార్. చాలామందిని అడిగాను కానీ ఇంత కొత్తగా ఆశయం ఎవరు చెప్పలేదు, గ్రంథాలను అనుసరంగా చేయాలి అని చెప్పేసి. బహుశా చిన్నవాడినే మీకన్నా, కానీ మీ ఆశయం అంతా సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. వేదాల గురించి కానీ లేకపోతే ఇందాక మీరు అన్నటువంటి గ్రంథాలకు దగ్గరగా ఏదన్నా మార్పు సాధించాలి అనుకున్న సంకల్పం చాలా గొప్పది సార్. యాక్చువల్లీ దాని గురించే నెక్స్ట్ టైం మీరు నాతో పాటు ఇంటర్వ్యూలో కూర్చుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇచ్చినటువంటి మీ టైంకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్.